పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో మనకు సుపరిచయమైన ఒక చక్కని మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వాక్యాన్ని చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము అంటే ప్రార్థన చేయమని అర్థం. ఆపద వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు నీవు నన్ను గురించి మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను, నీవు ఆ తర్వాత నన్ను మహిమపరుస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఆపదతో మొదలైన జీవితం ఆయన్ని మహిమపరిచే స్థాయికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి ఈ రాత్రి, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొన్న మీ జీవితాలు ఆపదలో ఉన్నారా? అపాయాల్లో ఉన్నారా? అవమానపు అనుభవాల్లో సాగిపోతున్నారా? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా బైబిల్ సెలవుస్తుంది, దేవుడు నాకు మొరపెట్టుము. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా చెప్పగలుగుతారా? మీకు ఏదైనా ఆపద ఉంటే నాకు చెప్పండి, నేను విడిపిస్తానంటారండి? నాకు చెప్పొద్దయ్యా బాబు, నా వల్ల కాదు. ఏదైనా నా వల్ల కాదు, ఇప్పటికే నా బుర్ర వేడెక్కిపోయి తల మీద కోడిగుడ్లు కొడితే ఆమ్లెట్లు అయ్యేటట్టుంది, నాకు చెప్పొద్దండి అయ్యా, ఈ పంచాయతీ నేను వినలేను, నా వల్ల కాదు, ఓపిక నశించింది, మీ చావేదో మీరు జావండి, నా తిండి ఏదో నేను తింటాను, మీ చావేదో జావండి, దినం అంటారా వస్తాను, దినం భోజనం చేసి వెళ్తా, అంతే తప్ప నా వల్ల కాదన్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇది నా వల్ల కాదు, నేను పరిష్కరించలేను, నేను తీర్చలేను అని చేతులెత్తేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన మాటలు కావచ్చు, మనం నిలదీస్తే అవునయ్యా ఆ రోజు చెప్పాము, ఈరోజు మేము విడిపించలేము, మాకు ఈరోజు అంత స్తోమత లేదు, మాకు శక్తి లేదు, మాకు చేత కాదని చేతులు ఎత్తేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రపంచాన్ని పరిపాలించే పరిపాలకుడైన దేవుడు అంటాడు, ఏ ఆపదలో ఉన్నా నా వైపు చూడు, నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. చెప్పలు కూడా మందరు గట్టి గట్టి గట్టి. నేను నిన్ను విడిపిస్తాను, 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 ఖచ్చితంగా విడిపిస్తాను. ఆ తర్వాత నీ విడుదల పొంది నన్ను మహిమపరుస్తాను. ఆమేన్. సరే, మొరపెట్టడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఒక 2-3 మాటలు చెప్తాను, మనం ప్రార్థన చేసుకుందాం. దానికి ముందు ప్రియులారా, మనం ఎలా మొరపెట్టాలి దేవునికి? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, సంగమా ప్రార్థన చేయండి అంటారు. ఎలా ప్రార్థించాలి? ఎలా మొరపెడితే దేవుడు మన మొరను వింటాడు? ఎలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తిన్నగా దేవుని సన్నిధికి వెళ్ళి చేరుకుంటుంది? ప్రార్థన చేసేవాడు విధానం ఎలా ఉండాలి? ఆ ప్రార్థనకు ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి ఏంటని మనం ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది, నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉంటాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎలా మొరపెట్టాలంటండి? నిజముగా 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 ఎవరైతే మొరపెడతారో ఆ నిజముగా ప్రార్థించే వాళ్ళందరికీ దేవుడు దగ్గరగానే ఉంటాడు. నిజముగా ప్రార్థన చేసే వాళ్ళకి సమీపంగా ఉంటాడు. నిజముగా మొరపెట్టు వారికి అంటే అబద్ధంగా ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటారంటే మేబీ ఉండొచ్చు, అందుకొరకే నిజం అని రాశారు. కొంతమంది ప్రార్థనలో నిజం ఉండదు, కొందరి ప్రార్థనలో అబద్ధం. నా దగ్గరకు తెలిసిన ఒక తల్లి ఉంటుందండి, ఆమె ఎప్పుడు వచ్చినా ఏదో కేసుతో వస్తుంది. అయ్యా నా భర్తకు బాగలేదు, కొంచెం సహాయం చేయమని వస్తుంది, లేకపోతే నా కాళ్ళ నొప్పులు బాగలేదు సహాయం చేయండి అని వస్తుంది, లేకపోతే ఏదో రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొస్తుంది. మరి ఆమెకి ఎక్కడ దొరుకుతుందో, ఏ హాస్పిటల్ రిపోర్ట్స్ అని, ఇన్ని రిపోర్ట్స్ తీసుకొస్తుంది. ఎన్నెన్నో ఆ టెస్టులు చేయించాలి, ఈ టెస్టులు చేయించాలి, కొంచెం సహాయం చేయి బాబు అని అంటుంది. సరే, పెద్దది కదా అని మనం, ఆమె ఏదో పేదరాలు కదా అని ఏదో సహాయం చేస్తాం. ఒక రోజు నేను సహాయం చేసి ఏంటండి, ఆమె బయటికి వెళ్ళిందంటే వెంటనే నేనేదో పని మీద నేను కారు వేసుకొని బయటకు వెళ్తే ఏ బైక్ రాది, ఏదో బైక్, అది పల్సర్. అర్థమైందండి? పల్సర్ బైక్లో వెనక్కి కూర్చొని పోతుంది అనమాట. అర్థమైందండి? నేను ఆశ్చర్యపోయా. అయ్యా ఒక 200 అయ్యా, 1000తో స్టార్ట్ చేస్తారు, చివరికి 200 అయ్యా అంటుందండి. సరే, ఆ 200 500 ఎంతో మొత్తం తీసుకొని పల్సర్ బైక్లో పోతున్నాడు కొడుకు. అంటే ఈ 200 పోగు చేసి వాడు పల్సర్ బైక్ కొనిపెట్టింది అనమాట. అంటే వాళ్ళ కొడుకు బైక్ కొనడానికి మా తప్పు ఒప్ప నేను అనను, సహాయం చేయగలిగిన స్థాయి మనకున్నప్పుడు మనం సహాయం చేయాలి. సరే, సహాయం ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర ఉండి సహాయం పొందకుండా తప్ప నేను అనట్లా. కానీ నీ మనవిలో నిజముందా? నీ ప్రార్థనలో నిజముందా?
నీ ప్రార్థనలో సత్యం ఉందా, నీ ప్రార్థనలో వాస్తవం ఉందా అనేది ముఖ్యమండి. బైబిల్ చెప్తుంది, నిజముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థనలో నిజముంటే రావా యేసయ్యా అని మనం అనాల్సిన అవసరం లేదు. నిజముగా ప్రార్థన చేసే వాళ్ళు ప్రక్కన ప్రభు వచ్చి నిలబడతాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా 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 హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక స్నేహితుడు ఇంటికి వచ్చాడండి. అది అర్ధరాత్రి వేళ, అది మధ్యరాత్రి వేళ. అతడు అన్నాడు, రే నాకు ఆకలేస్తుందిరా, మరి ఫుడ్ ఏమైనా ఉందంటే తన దగ్గర రొట్టెలు లేవు. వెంటనే తన పక్కన ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, దాని దగ్గరికి వెళ్ళి తలుపు తొడుతుంటే డోర్ క్లోజ్ చేశారనమాట, లాక్ చేశాడు. లోపల పడుకొని ఉన్నాడు, పిల్లలు నిద్రపోతున్నారు, తలుపు తడుతూనే ఉన్నాడు. ఇప్పుడు కుదరదు, నేను రాను, నా వల్ల కాదు, పిల్లలు నిద్రపోతున్నారు, పిల్లల నిద్ర పాడైతే బాగోదు, నేను రాను అంటాడు ఆయన. నువ్వు రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళరా బాబు, ఉదయాన్నే చూసుకుందాం అంటే వెళ్ళడే. నువ్వు ముందు లేరా బాబు, నువ్వు లేరా రే. ప్రైజ్ ది లార్డ్. లే బ్రో, నువ్వేంటి అసలు కొంచెం. ఎన్ని రొట్టెలు అడిగింది? 3 రొట్టెలు ఇవ్వరంటారు. 3 కానా నిద్ర లేవాలి, 30కైనా నిద్ర లేవాలి, 3 రొట్టెలకైనా లేవాలి. ఇప్పుడు కాదు లేదా, మార్నింగ్ చూసుకో. ఆడేవుడ్ర దరిద్రుడు, ఈ అర్ధరాత్రులు తినాలనుకుంటున్నాడు అంటాడు. వాడు నిద్ర లేచేంత వరకు ఈ స్నేహితుడు తలుపు తడతానే ఉన్నాడు. ఆయన చివరికి విసుక్కొని లేచాడని మనం అనుకుంటాం కానండి, అతని ప్రార్థనలో వాస్తవం ఉంది, అతని ప్రార్థనలో నిజం ఉందండి. అందుకొరకు లేచి తలుపు తెరవడమే కాదండి, కావలసిన అన్నీ ఇచ్చి పంపించాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. వాక్యం సెలవు, నీవు నాకు మొరపెట్టు, ఆపద వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, కానీ నీ ప్రార్థనలో నిజం ఉండాలి, నీ ప్రార్థనలో వాస్తవం ఉండాలి, నీ ప్రార్థనలో సత్యం ఉండాలి. ఆ నిజముతో కూడిన ప్రార్థన, నిజముగా మొరపెట్టేవాడి యొక్క మాటలు వేరుగా ఉంటుంది, నిజముగా ప్రార్థన చేసేవాడి విధానాలు వేరుగా ఉంటుంది, నిజముగా ప్రార్థన చేసేవాడి హావభావాలు వేరుగా ఉంటుందండి. ఆ ప్రతి మాటలో బరువుగా ఉంటుంది ఆ మాట. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన, నిజముగా ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ దేవుడు సమీపంగా ఉండి వాళ్ళ ప్రార్థన వింటారు. ఇప్పటివరకు అబద్ధపు ప్రార్థనలు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా, మనుషులకు చెప్పినట్లు, మనుషులు నమ్ముతారేమో, మనుషులు అమాయకులు కాబట్టి మనుషులు నమ్ముతారేమో, కానీ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, ఆయన దృష్టి ప్రపంచమంతా ఉందండి. నిజముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ప్రభు సమీపంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ప్రియమైన వారలారా, 142 కీర్తన 2వ వచనంలో ఉంటుంది. ఆ మాట కూడా చదవండి. కీర్తన 142:2. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నేను బహు వినయముగా ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. కలిగిన బాధలన్నిటిని ఆయన సన్నిధిలో వినయముగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? తలలు పైకెత్తి చెప్పండి, ఎలా ప్రార్థన చేయాలి? మన ప్రార్థనలో వినయం ఉండాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రార్థన చేస్తానికి. ప్రభువా ఆడున్నావు, అర్థమైందండి? మీ చుట్టాల అబ్బాయి ఆయన ఏమన్నా, ప్రభువా ఎక్కడున్నావు? నాకు ఒక తల్లి తెలుసండి, ఆమె మోకరు కాల్చేయి, కూల్చేయి, రాల్చేయి అంటుంది. అసలు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నావు? ఆయన ఆకాశమందున్న దేవుడు, మనం భూమి మీద ఉన్నాము. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన నివసిస్తున్న దేవుడు. ఆయన నిన్ను స్నేహితుడు అని పిలుస్తున్నాడు. అంత మాత్రాన తెగించి ప్రవర్తించుడు. వినయముగా ప్రభు ప్రార్థన చేయాలి. కనాను స్త్రీ గురించి మనం చూస్తాం. ఆమె యేసు ప్రభుని వెంబడిస్తూ ఉందండి. యేసు ప్రభు మౌనంగా ఏం సమాధానం చెప్పలేదు, కానీ వినయముగా ప్రార్థన చేస్తాను. ఎంత వినయం అంటే, ఒకానొక సమయంలో దేవుడు, ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు విన్నట్టు అనిపించదు. మౌనంగా, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు నా విషయంలో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన మౌనం వేడుతాడు. అప్పటి వరకు వినయంగానే వేడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు చెప్పాను, ఇప్పటి వరకు ఒకలాగా చెప్పాను, ఇక మీద ఇంకొకలాగా చెప్తానని కాదు. ఇప్పటి వరకు ఒకలాగా ప్రార్థన చేస్తాను, ఇక మీదట నా ప్రార్థన వేరుగా ఉంటుంది. ప్రభువా తేల్చేసుకుందాం, ఇట్లా కాదు. దేవునితో కాదు యుద్ధాలు చేయాల్సింది. వినయముగా దేవుని సన్నిధిలో వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. కనాను స్త్రీని చూడండి. పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయటం న్యాయమా అని ప్రభు చెప్పాడు. ఆ వంటది, అయ్యా పిల్లలు బల్ల మీద పెట్టిన రొట్టెల విలువ వాళ్ళకి తెలీదు, స్వస్థత విలువ మీకు తెలీదు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు. పిల్లలకు ఆ రొట్టె విలువ తెలియలేదు, అందుకే ఆ బల్ల మీద ఉండి కింద పడిపోతుంది. పిల్లలు శుభ్రంగా తింటే బల్ల మీద ఉండి కిందకి ఎందుకు పడుతుంది? నీవు నీ బిడ్డలకి, యూదులకు, నీ పిల్లలకి నువ్వు సిద్ధపరిచింది వాళ్ళు సరిగా ఉపయోగించుకోలేకపోయినా అది కింద పడిపోతున్నాయి. కనీసం ఆ ఎంగిలి మెతుకులు కుక్కలు తింటే కదయ్యా, అట్లా అనుకోనన్నా నాకు సహాయం చేయమంటే యేసు ప్రభు ఆమె ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. నీవు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా. వినయముగా ప్రార్థన చేయండి, విజయోత్సవాలతో సాగిపోండి. కాబట్టి ఈ రాత్రి మీ ప్రార్థనలో వినయం కలపండి. ఏం కలపాలండి? వినయంగా. అంటే అంటే అది నటించమని నేను చెప్పట్లా. నీ ప్రార్థనలు వినయం. అంటే దైవభక్తితో ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన వింటాడు. అబ్రహాం గారు అది అంటారు కదా, 50 మంది ఉంటే కాపాడుతావా? 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడు, 30 మంది ఉంటే కాపాడుతావా? ప్రభు ఇంకొకసారి అడుగుతానేమనుకోవద్దు. నేను మట్టిని, ధూళిని ప్రభువా, నేను నీ సన్నిధిలో నిలబడ్డాను, నేను పాత్రను కాదు. ఇంకొకసారి ఒక 20 మంది ఉంటే రక్షిస్తావా అంటే 20 మంది ఉన్నా కూడా కాపాడుతాను. సరిగానే ఇంకొకసారి చివరికి మరలా ఒకటి అడుగుతాను ఏంటంటే, ఓ 10 మంది ఉంటే కాపాడుతావా అంటే 10 మంది ఉన్నా కాపాడుతాను అన్నాడు దేవుడు. దేవుని దేవల్ల అక్కడ 10 మంది నీతిమంతులు కూడా లేరు. అంటే అబ్రహాం అనుకున్నాడు, లోతు ఉన్నాడు కదా మన దగ్గర, చాలా విషయాలు నేర్చుకున్నాడు లోతు. మన దగ్గర అంటే నా దగ్గర కాదు, అబ్రహాం గారి దగ్గర లోతు చాలా విషయాలు నేర్చుకున్నాడు కదా. కనీసం ఆ సొదొమ గారి పట్ల ఒక 10 మందినైనా రక్షించుండడా? కనీసం ఆ ఇంట్లో పనిచేసే 10 మంది అయినా రక్షించబడి ఉండరా? 10 మంది నీతిమంతులు లేరా? వాళ్ళు 9 అనుకో, లోతు భార్య, 2 కుమార్తెలు, 9, కనీసం ఒక 6 నీతిమంతులు ఉండరా అని అనుకున్నాడు. 6 కూడా లేనట్టున్నారు. కానీ అబ్రహాం యొక్క ప్రార్థన చూడండి, వినయ భావంతో ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకటి నిజముగా ప్రార్థన చేయాలి, రెండవదిగా వినయముగా, చెప్పండి, ఒకటి నిజముగా మొరపెట్టాలి, రెండవదిగా వినయముగా ప్రార్థన చేయాలి, మూడవదిగా ఆయన నామమున ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? చదవండి ఆ మాట. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 55వ వచనం చదవండి త్వరగా. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి ప్రార్థన చేయగా నీవు నా శబ్దమును ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొని, దేవా నేను నీ నామమును బట్టి ప్రార్థన చేస్తాను. దేని బట్టి ప్రార్థన చేయాలండి? ప్రార్థన చేసినప్పుడు యేసు నామం. ఏ నామం అండి? యేసయ్య నామాన్ని ఉచ్చరించండి. ప్రైజ్ ది లార్డ్. ఒక చెక్ ఇచ్చాను మీకు, దాంట్లో ఒక 50,000 రూపాయలు రాసి మీకు ఒక చెక్ ఇచ్చాను అనుకోండి, దాని కింద నేను సంతకం పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నా సిగ్నేచర్ లేకపోతే అది చెల్తుందండి. అబ్రహం పాష్ గారు మాకు ఒక 50,000 రాసి ఇచ్చాడండి, డ్రా చేసుకోవాలని మీరు తీసుకెళ్ళారనుకోండి, అయ్యా చెక్కు వాళ్ళదే, హోసన్నా మినిస్ట్రీస్తే కాదంట్లా, హోసన్నా మినిస్ట్రీస్ చెక్కే, దాని మీద 50,000 అని రాశారు. సిగ్నేచర్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. సిగ్నేచర్ ఉంటుంది కదా, సిగ్నేచర్ ఏదంటే ఆ సిగ్నేచర్ లేకపోతే చెల్లుదు ఆ చెక్. ప్రియులారా, యేసు నామములో మనం ఏది అడిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చెప్పండి కూడా, అది ఆయన సిగ్నేచర్. యేసు నామం అనేది ఆయన సంతకం అండి. యేసు నామములో మనం ఏది అడిగిన ప్రభు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో బలం ఉంది, యేసు నామం ఉన్నతమైన నామం, యేసు నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం. కనుక ఆ నామాన్ని పట్టుకోండి, ఆ నామాన్ని ఉచ్చరించండి. యేసు 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 అనాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసు నామాన్ని మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థన తిన్నగా దేవుని సన్నిధికి వెళుతుంది. నీవు నీ బలంతో ఆధారపడి వస్తున్నావేమో, నేనైతే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట వచ్చాను. దావీదు దగ్గర ఏముందండి? ఆయన ఎనర్జీ ఏంటి? తన శక్తికి మూలమేంటి? అతని ధైర్యానికి ఆధారం ఏమిటి? దేన్ని బట్టి ఆయన ధైర్యముగా ఓ సమస్యను ఎదుర్కోగలిగాడు? దేన్ని బట్టి సమస్యలకు ఎదురుగా వెళ్ళగలిగాడు? నీ బలం ఏంటి? నీ ధైర్యం ఏంటి? నీ వెనుకున్నది ఎవరు? నీ ఆయుధాలు ఏంటి? దేన్ని బట్టి నీకు ఈ ధైర్యం? ఎవరిని చూసుకుని మురిసిపోతున్నావు? ఎవరిని చూసుకుని ఇలా మాట్లాడుతున్నావు అని గొల్లియాతు అడిగితే, బాబు నీ దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ చుట్టూ సర్దారులు ఉండొచ్చు,
నీకు భుజబలం ఉండొచ్చు, నీకు జనబలం ఉండొచ్చు, కానీ నా దగ్గర ఏముంది తెలుసా? దేవుని నామం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. యేసు నామములో మనం ఏది ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. అందుకొరకు యేసు నామాన్ని ఎక్కువగా ఉచ్చరించండి. ప్రైజ్ ది లార్డ్. చాలా సంగతులు ఉన్నాయండి. ఒకవైపున హాగరు ప్రార్థన చేస్తుంది, ఆకాశం ముందున దేవుడు ప్రత్యక్షమై, హాగరు నీకేమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు? అదిగో ఆ చిన్నవాడు ఉన్న చోట నేను అతని మొరను విన్నాను. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడ విన్నాడంటే ఆయన మొర? ఆ చిన్నవాడు. ప్రార్థన చేసింది ఎవరు చెప్పాలి? హాగరు ప్రార్థన, నా కుమారుని చావు నేను చూడలేను, అయ్యా చూచుచున్న దేవా నా కుమారుని చావు నేను చూడలేను, నన్ను అందరూ మోసం చేశారు, ఎలుగెత్తి ఏడుస్తుంది, పెద్దగా ఏడుస్తుంది. కానీ దేవుడు అంటాడు ఆ చిన్నవాడిని మరి ఆడెక్కడ ప్రార్థన చేశాడు? ఆడెక్కడ ప్రార్థన చేశాడు? వాడు స్పృహ కోల్పోయి పడిపోయాడు, అతను తీసుకెళ్ళి ఒక పొద కింద పడేసింది ఆ తల్లి. వాడెప్పుడు ప్రార్థన చేశాడంటే ఆ పొదలో పడి ఎక్కడో మూలుగుతున్నాడండి. ఆ మూలుగుని దేవుడు విన్నాడండి. ఎందుకంటే పొదను సంఘానికి, సహవాసానికి సూచనగా మనం చూస్తాం. సంఘంలో నిలబడి ప్రార్థన చేస్తే మన మొర ప్రభు వింటాడు. సహోదరులతో కలిసి మనం ప్రార్థన చేస్తే, సమాధులు ఉండి మనం ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన ప్రభు వింటాడు. పేతురు చెరసాలో ఉన్నాడు, సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభు ఆలకించి కార్యం చేస్తాడు. కనుక మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి అంటే నిజముగా ప్రార్థన చేయాలి, మన ప్రార్థనలో వాస్తవం ఉండాలి. రెండోదిగా వినయంగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ ప్రభువా, యేసయ్యా ప్రభువా అట్లా అడగాలి. దాన్ని వదిలేసి ఇస్తావా లేదా, కావాలి నాకు ఇప్పుడే, డిమాండ్ చేస్తాడు, ఇస్తావా లేదా అని కాదు. ప్రభువా ప్లీజ్ నాయన, తండ్రి నా బంగారు తండ్రి. కొంతమంది ప్రార్థన చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. అయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా, అయ్యా నీ కోటి 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 స్తోత్రాలు అయ్యా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నాయన మమ్మల్ని చల్లగా చూడయ్యా. వినయంతో కూడిన ప్రార్థన, రుబాబు చేయడం. అసలు ఉన్నామా నీవు? ఎవరు మనం? ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి. వినయంగా ప్రార్థన చేయాలి, నిజముగా ప్రార్థన చేయాలి, యేసు నామాన ప్రార్థన చేయాలి. అంటే ప్రియుల సమాజంగా కూడి మనం అందుకే ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక. ఈ సమాజంలో చేస్తున్న ప్రతి ప్రార్థన ఆకాశమందున దేవుడు ఆలకించబోతున్నాడు. దేవుడు మన మొరను వినబోతున్నాడు. గొప్ప కార్యాల ప్రభు చేయును గాక. ఆమేన్. సరే, మొరపెట్టినప్పుడు కలిగే ఒక 2-3 ఆశీర్వాదాలు చెప్తాను. మనం వాక్యాన్ని వింటూనే ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట నిర్గమకాండం 15వ అధ్యాయము. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి 25వ వచనం వరకు చదవండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను దగ్గర నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. వారు మారాకు చేరుకున్నారు. ఆ మారా నీళ్లు చేదైనది గనుక ఆ నీళ్లను త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేము ఏమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయెను. చప్పట్లు కూడా అందరూ గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. మీ నిద్ర పోవాలి, పక్కన వాళ్ళ నిద్ర కూడా పోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఐగుప్తు నుండి కనాను దేశానికి వాళ్ళని పంపించాడు. బయలుదేరి వస్తూ ఉన్నారండి. ఎన్నెన్నో అద్భుతాలు ప్రభు వాళ్ళ జీవితంలో చేశారు. ఎర్ర సముద్రాన్ని దాటారండి. దాటిన తర్వాత ఒక అద్భుతమైన కీర్తన పాడారు. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరేని జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము
హల్లెలూయా. కళ్ళ ముందే సముద్రం అలా పాయలైపోతే దాంట్లో ఆరిన నేలపై నడుచుకుంటూ వచ్చారండి. శత్రులందరూ కళ్ళ ముందే జల సమాధి అయిపోయారు. అంతే. ఎంత అద్భుతం. ఐగుప్తు దేశంలో ఒకవైపున చీకటి, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు. వాళ్ళకి మిడతలని, పురుగులని, ఈగలని, చాలా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ వీళ్ళు క్షేమంగా ఉన్నారు. ఎన్నెన్నో అద్భుతాలు ప్రభు చేశాడు. అవన్నీ చూసిన తర్వాత హ్యాపీగా వీళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నారండి. 3 రోజులు వాళ్ళకి నీళ్లు దొరకలేదు. ఎన్ని రోజులండి? 3 days వాళ్ళకి నడిచారు, నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకకపోతే దొరకక నీళ్లు దొరికిందండి. వెళ్ళి 3 రోజుల నుండి నీళ్లు తాగలేదు. ఆ తర్వాత మీకు ఎక్కడ ఒక కాలువలో నీళ్లు కనిపించింది, ఒక చెరువులో నీళ్లు కనిపించింది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి డైరెక్ట్ తలకాయ దాంట్లో ముంచేసి ఉంటారు. కానీ ఆ నీళ్ళు ఎలా ఉందండి? చేదుగా ఉంది. చేదుగా ఉంటే వెంటనే వాళ్ళు మోషే మీద సణుగుడం ప్రారంభించారు. పాడిన పాట అంతా ఏమైంది? చూసిన అద్భుతాలని ఏమైంది? ప్రియుల జీవితం చేదుగా మారడానికి కారణం ఏంటి? మన లైఫ్లో దేవుడు చేదుని అనుమతించడానికి కారణాలు ఏంటి? ఒక చేదు వచ్చిందనుకోండి, ఒక సమస్య వచ్చిందనుకోండి, ప్రభు ఇప్పుడు మనం బ్రదర్ రేపు మా ఇంటికి మీరు రండి, చర్చికి రండి, మీకు నేను బిర్యానీ వడ్డిస్తామని చెప్పామనుకోండి. బిర్యానీ మా మీద ఆశతో వచ్చారనుకోండి, మంచినీళ్ళే లేదనుకోండి, వాళ్ళకి బిర్యానీ వద్దు. అసలు మంచినీళ్ళు ఇవ్వకపోతే అతని కండిషన్ ఎలా ఉంటుంది చెప్పండి? బిర్యానీ పెడతామని పిలిచాము, కనీసం మంచినీళ్ళు కూడా లేదు. బిర్యానీ సంగతి తర్వాత. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపిస్తానంటే వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు, కానీ కనీసం నీళ్ళు కూడా లేదు వాళ్ళకి. ఒక చేదైన అనుభవాలు, ఒక కొదువ, ఒక కొరత అనేది మన లైఫ్లో వచ్చిందంటే, ప్రభు ఇది ఎందుకు నాకు అనుమతి ఇచ్చావని మనం ప్రశ్నించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నా లైఫ్ చేదయింది? ఎందుకు నాకు దేవుడు ఈ సమస్య, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ప్రభు ఎందుకు ఈ సమస్య నా లైఫ్లో అనుమతించావు? ఈ పోరాటానికి కారణం ఏంటి? ఈ కన్నీళ్ళకి కారణం ఏంటి? దీనివల్ల నేను ఏం నేర్చుకోవాలి? ఇది ఎందుకు నా లైఫ్లో, నీ చిత్తం లేకుండా నా లైఫ్లోకి ఏది రాదు కదా, ఎందుకు వచ్చిందని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు బయలుపరుస్తాడు. కొన్ని చూడండి, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి పరీక్ష ఎందుకు పెడతాం చెప్పండి? కొంతమంది నెల నెల ఉంటుంది పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి స్కూల్లో వాళ్ళ నాన్న కష్టాలు పడి అక్కడ అడ్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి జాయిన్ చేసి బయటికి రాగానే వెంటనే వాళ్ళ అబ్బాయి వెనకే ఉన్నాడంట. ఏంటంటే ఆ స్కూల్ విశేషాలు ఏంటంటే ప్రతిరోజు పరీక్షలు పెడతారంట అక్కడ. పరీక్ష అంటే దేని గురించి తెలుసండి? పరీక్ష ఎందుకోసం పెడతారు? ఎందుకు పరీక్షలు ఎగ్జామ్స్ ఎందుకు ఏర్పాటు చేశారంటే, నువ్వేం చదువుకున్నావో, ఎంతవరకు చదువుకున్నావో, నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావో అది నీకు తెలియాలి. ఆమె చెప్పండి గట్టిగా. అర్థమైంది? ఆన్సర్ పేపర్ మరలా మీకే ఇస్తారు, మార్కులు వేసి మరలా మీకు ఇస్తారు. అంటే నువ్వెంతవరకు నేర్చుకున్నావు, నీ స్టాండర్డ్ ఏంటి, నువ్వెంతవరకు నేర్చుకోగలిగావు, నీకెంత నాలెడ్జ్ ఉంది అని, నీ కెపాసిటీ ఏంటో, నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలియచేయడం కొరకే తప్ప నేనేదో పరీక్షలు పెట్టి నేను బాధ పెట్టాలేం కాదు కదండి. మనుషులు చంపాలని కాదు కదా. దేవుడు కూడా ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు మనల్ని పరీక్ష మార్గంలో, శ్రమల మార్గాలు, ఆపత్కాలంలో, పోరాటాల్లో ప్రభు మనల్ని నడిపించినప్పుడు వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆయనకి సమీపంగా ఉండాలని. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ధోనిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారంటే ఎదురుగా గాలి వస్తుంది, ధోని ముందుకెళ్ళకుండా వెనక్కి వస్తుంది. ధోని ముందుకెళ్ళాలి కదండి, పడవ ముందుకెళ్ళాలి, పడవ వెనక్కి వస్తుంది. పడవ ఎందుకు వెనక్కి వస్తుందంటే, ప్రేమైన వాళ్ళ వెనకాల ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. నువ్వు ప్రభుకు సమీపం అవ్వాలి. ఆమేన్. కానీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటు ఏం చెప్పనండి? ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పులు ఏం తెలుసండి? సణుగుడం ప్రారంభించారు. సణిగారు. మన లైఫ్లో మనకు దేవుడు ఎన్ని మేలు చేశాడు, వాటన్నిటికీ దేవునికి కృతజ్ఞతగా మనం ఉండాలి. ఒక బిచ్చగాడు ఒకడు ఉన్నాడు, భిక్షం ఎత్తుకున్నాడు, రోజు వస్తాడనమాట. రోజు పాప తల్లి తనకున్నది ఏదో, నాన్న రానన్నా అని చెప్పి కొంచెం వేడివేడి అన్నమో, లేకపోతే కొంచెం ఉప్మానో, లేకపోతే ఏదో ఫుడ్ ఇస్తుంటే, అమ్మ బిచ్చగాళ్ళు ఎట్లా దీవిస్తారండి చెప్పాలి? ఎలా దీవిస్తారు? అసలు ఎప్పుడైనా బిచ్చగాళ్ళకి సహాయం చేశారా? అసలు సహాయం చేసే మొఖాలైన మంది బ్యాగ్లో అద్దం ఉంటే ఒకసారి చూసుకుంటే, బిచ్చగాళ్ళు సహాయం చేసే వాళ్ళు ఏమంటారు? చల్లగా ఉండమ్మా. ఎలా ఉండాలంటండి? అంటే ఏసీలో ఉండమని అర్థం. చల్లగా ఉండమ్మా, నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండమని దీవించి వెళ్తూ ఉంటారు. ఏ భిక్షగాళ్ళైనా దీవిస్తారు.
ప్రతిరోజు దీవెన కోసమనో లేకపోతే ప్రతిరోజు ఆమె ఏదో ఫుడ్ అందిస్తూ ఉందండి. ఒకరోజు పాప ఆమెకి తిండి లేదు. ఏది రోజు భిక్షం వేస్తుంది కదండి, ఆమెకి ఒకరోజు భోజనం లేదు. ఆ రోజు ఆడు భిక్షం ఎత్తుకోవడానికి వచ్చాడు. అమ్మా ఏమైనా ఉందా ఈరోజు స్పెషల్ ఏంటమ్మా అని అడిగాడు. నాయన ఏమనుకోవద్దు, ఈరోజు నాకే తిండి లేక నేనే పస్తున్నాను బాబు, ఏమో నా దగ్గర ఏమీ లేదు అనేసరికి రోజు దీవించే మనిషి మట్టి కొట్టుకుపోతావు, నాశనం అయిపోతావు, భూమి మీద లేకుండా పోతావు అని శపిస్తే దాన్ని ఏమంటారండి? రోజు నీకు మేలు చేశారు కదా, ఒకరోజు మేలు చేయలేదనుకో, రోజు నీకు సహాయం చేశారు, ఒకరోజు సహాయం చేయలేదనుకోండి ప్రియులరా, నీవు ఆ విషయంలో సణిగావనుకో దాని అర్థం ఏంటంటే నీవు ఆత్మీయంగా పడిపోయావు. పడిపోయిన ఆత్మలు, పడిపోయిన మనుషుల ఆలోచన అలా ఉంటుంది. ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, కానీ ఒక చిన్న సమస్య ఏంటండి, ఆ చేదైన నీళ్ళు దొరికి దేవా మాకెందుకు ఈ చేదైన అనుభవాన్ని ఇచ్చామని ప్రశ్నించుకుని ప్రార్థించవలసింది పోయి వాళ్ళు సణిగారు. అందుకొరకే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అర్థమైతే దేవుని స్తుతించండి, అర్థం కాకపోయినా దేవుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. మేలు జరిగిన ప్రభుని స్తుతించండి, కీడు జరిగిన ప్రభుని స్తుతించండి. అన్ని అనుకూలంగా ఉన్న ప్రభుని స్తుతించండి, అన్ని ప్రతికూలంగా ఉన్న ప్రభుని స్తుతించండి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఒక 40 రోజులు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎన్ని రోజులు వెళ్ళొచ్చండి? 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలుగా మారడానికి కారణం ఏంటి? ఈజీగా దాటేయవలసింది, ఈజీగా వెళ్ళిపోవలసింది, అంతకాలం అవడానికి, అంత సమయం పట్టడానికి గల కారణాలు ఏంటని ఆలోచిస్తే వాళ్ళలో ఉన్న సణుగులు, వాళ్ళలో ఉన్న సంశయాలు. కనుక సణగొద్దు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సణగు వద్దండి. సణుగులకు, సంశయాలకి మన చోటు ఇవ్వకూడదు. ఆమె మన శాలరీ కొంచెం ఉంటుంది, అవసరాలు ఎంత ఉంటుంది అర్థమైంది. జీతం ఒక 10,000, ఖర్చు 90,000, మరి మిగతా 80,000 ఎక్కడి నుండి తేవాలి? చాలామంది సమస్య ఇదే. నీ జీతం 20,000, నీ ఖర్చు ₹1,00,000. నేనేమంటాను తెలుసండి, ఆ జీతం ఏంటండి, నీ అవసరాలు, ఆ రెండింటి మధ్యలో యేసు ప్రభుని తీసుకురండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒకవైపున జీతం పెట్టండి, ఇంకోవైపున మీ అవసరాలు పెట్టి మధ్యలో ప్రభుని తీసుకురండి, ప్రభు ప్రస్తావన తీసుకురండి. అప్పుడు నా దేవుడు మీ జీవితాన్ని మహిమకరంగా మారుస్తాడు. చూడండి, సణిగి వాళ్ళు సణుగుతున్నారు. మోషే మాత్రం దేవునికి మొరపెట్టాడు. ఎవరికి మొరపెట్టారండి? చెప్పాలి, ఎవరికి మొరపెట్టారండి? ప్రజలు సణుగుతున్నప్పుడు, గొప్ప నాయకుడు దేవునికి సాగిలపడి మొరపెట్టినప్పుడు వెనువెంటనే దేవుడు ఆ చేదైన అనుభవాన్ని మధురంగా మార్చడానికి ఒక చెట్టును ప్రభు చూపించాడు. నీకు ఆపద వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు నువ్వు ప్రభుకు మొరపెడితే ఆ సమస్య నుండి బయటకు వచ్చే మార్గాన్ని ప్రభు చూపిస్తాడు. ఈ రాత్రి ఏదో సమస్యలు ఇక్కడికి వచ్చావేమో, తీరని సమస్య, 30 లక్షల మంది దాహాన్ని తీర్చాలి. ఇది సాధారణమైన విషయం కాదు. ఒకరు ఇద్దరికైతే మన బుద్ధి చెప్పొచ్చు, 30 లక్షల మంది ఒకేసారి మేమేం తాగాలి, మాకు నీళ్ళు ఎక్కడ, నీళ్లు కావాలి అంటుంటే ఏం సమాధానం చెప్తాడండి? యెహోవాకు మొరపెట్టాడండి. అప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఒక చిన్న కొమ్మను తుంచి ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు మధురంగా మారిపోయింది. చెప్పండి కూడా మందిరం గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి మీ చేదైన అనుభవాన్ని నా దేవుడు మధురముగా మార్చునుగాక. మీ చేదైన అనుభవాన్ని మధురముగా ప్రభు మార్చునుగాక. ఏ విషయంలో చేదైపోయింది? నీ వ్యాపారం చేదైపోయిందా? నీ కుటుంబం చేదుగా మారిపోయిందా? నీ బిడ్డల హృదయాల్లో చేదు నిండిపోయిందా? నీ భర్త మనసులో నీ ఎడల చేదు నిండిపోయిందా? ఒకప్పుడు ప్రేమగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నీ మాటలు చేదుగా ఉంది, నిన్ను చూస్తేనే చిరాకు పడుతున్నాడు, ఫ్యామిలీ చేదైపోయింది. ఒకప్పుడు ఎంతో ప్రియముగా ఉన్న నీ భార్య ఈరోజు నిన్ను చూస్తేనే అసహించుకుంటూ, నిన్ను చూస్తేనే చిరాకు పడుతూ, నిన్ను చూస్తేనే కఠినంగా జీవితం చేదైపోయిందా? వ్యాపారం చేదైపోయిందా? ఉద్యోగం చేదైపోయిందా? కుటుంబం చేదైపోయిందా? సేవ చేదైన అనుభవాలు గుండా సాగిపోతుందా? ప్రియులారా, అపార్థం చేసుకోవద్దు చేదుని. దేవా, ఈ చేదుని నా జీవితంలో ఎందుకు ప్రవేశపెట్టావు? నేను నీ వైపు చూస్తాను, నీకు మొరపెడతాను.
ఈ ఆపద నుండి నన్ను విడిపించండి, నేను నిన్ను మహిమపరచబోతున్నాను. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా స్తోత్రములు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వైపు తిరగాలి. ఆమేన్. యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం త్వరగా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, నా యందు మీకు శాంతి సమాధానం కలుగునట్లు ఇలా చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించుచున్నాను. నా యందు సమాధానం ఉంది, లోకంలో శ్రమ ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా యందు సమాధానం ఉంది, లోకమందు శ్రమలు ఉన్నాయి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని యందు సమాధానం ఉంది, లోకంలో శ్రమలు ఉన్నాయి. ఆమేన్. 2 అడ్రస్లు ఇచ్చాడు దేవుడు. ఎన్ని అడ్రస్లు అండి? 2 అడ్రస్లు ఉన్నాయి. నా యందు, ఇది నా అడ్రస్. నా అడ్రస్ ఏంటంటే నా యందు సమాధానం ఉంది. ఇంకొక అడ్రస్ కూడా ఇస్తాను, అది లోకం అడ్రస్. ఆ లోకంలో ఏముందండి? శ్రమలు ఉన్నాయి. ఆమేన్. కనుక మనం ఏ అడ్రస్లోకి వెళ్ళాలి చెప్పండి? నా యందు నాకు మొరపెట్టండి, నా వైపు తిరగండి, నా యందు ఉండండి, అప్పుడు నేను మీకు సమాధానం ఇస్తాను. నేనిచ్చే సమాధానం లోకమిచ్చే సమాధానం లాగా ఉండదు. నేనిచ్చే సంతోషం లోకమిచ్చే సంతోషం లాగా ఉండదు. నాలో సమాధానం ఉంది. నా వైపు తిరగండి, నేను మీకు సమాధానం ప్రసాదిస్తాను. లోకంలో వెళ్ళారా, అక్కడ శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. అందుకే నా వైపు చూడండి, నాకు మొరపెట్టండి, నేను మీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. మోషే ఎవరి వైపు చూశాడండి? దేవుని వైపు చూశాడు. కనుక మీ లైఫ్లో ఈరోజు ఏ ప్రాబ్లం ఉన్నా, చేదు జీవితం, చేదు ఆలోచనలు, చేదు బ్రతుకంతా చేదై విరక్తి చెంది విసిగి వేసారిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నప్పటికీ దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవునికి మొరపెట్టగలిగితే, మీ చేదైన బ్రతుకంతటిని దేవుడు మధురముగా మార్చబోతున్నాడు. నయోమి అంటది కదా, మీరు నన్ను మధురం అని పిలవద్దు, నయోమి అని నన్ను పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. ఏమని పిలవాలంటండి? చెప్పాలి. మారా అంటే చేదు. నన్ను ఎవరు మధురం అని పిలవద్దు, ఎందుకంటే నా జీవితం చేదైపోయి, భర్తను పోగొట్టుకున్నాను, నా కుమారులను పోగొట్టుకున్నాను, ఇంకెవరి కోసం నేను బ్రతకాలి. నన్ను ఎవరు మధురం అని పిలవద్దు, మధురమ్మ అని నన్ను పిలవద్దు, నన్ను చేదు అని పిలవండి. కొన్నిసార్లు వీళ్ళు ఎందుకు మనకు నిక్ నేమ్ పెట్టుకోవాలని వీళ్ళే తగ్గించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళు అండం, ఎందుకు మనమే అలా అనుకుంటే సరిపోదని నన్ను చేదు అని పిలవండి అని చెప్పింది. కానీ ఆ నయోమి జీవితంలో దేవుడు చేదుని మధురముగా ప్రభు మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో ఈ రాత్రి, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, మీ లైఫ్లో ఎవరెవరి జీవితంలో ఏ చేదైన అనుభవాన్ని అనుభవిస్తున్నారు, ఏ చేదు మిమ్మల్ని వెంబడిస్తుందో, ఏ విషయాలు చేదైపోయిందో అదేరపడదు. ఇది నేను బాధ పెట్టడానికి కాదండి, ప్రభు తన వైపు నువ్వు చూడాలి. పరుగు పందెంలో నువ్వు ఏంటంటే లోకం వైపు చూస్తావేమో, మనుషుల వైపు చూస్తావేమో, నువ్వు నా వైపు చూడాలనే దేవుడు ఎన్నో మేలు చేసిన దేవుడు. ఇదొక చిన్న పోరాటం. ఆమేన్. నీళ్లు మధురంగా మారింది. ఆ మార అనేది మన లైఫ్లో శాశ్వతం కాదండి. ఇప్పుడున్న శ్రమలు శాశ్వతం కాదు, ఇప్పుడున్న అనారోగ్యం శాశ్వతం కాదు, ఇప్పుడున్న బలహీనత శాశ్వతం కానే కాదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు ఏదైనా సమస్యలో ఉన్నారా? ఆ సమస్య శాశ్వతం కాదు. దేవుడి ఈ శ్రమలను దాటించబోతూ ఉన్నట్టు, ఈ ఆపద నుండి వెలుపలికి రప్పించబోతూ ఉన్నట్టు, దేవుడు నిన్ను విడిపించబోతున్నట్టు, నువ్వు దేవుని మహిమపరచబోతున్నావు. ఆమేన్. అది దాటిన తర్వాత మరొక చోటుకు వాళ్ళు వెళ్ళి బస చేశారండి. అది ఏలీము అనే చోటుకు వెళ్ళారండి. అక్కడ 12 నీటి ఊటలను 70 ఈత చెట్లు ఉన్నాయంట. ఆమేన్. ఈ కొంచెం దాటండి చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి గడవనండి. రేపు తెల్లవారుతుండగా దేవుడు ఒక ఘనమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. తెల్లవారుతుండగా దేవుడు చీకటిని తొలగించబోతున్నాడు. అరుణోదయం కలుగుతున్నప్పుడు దేవుడు అద్భుతమైన సహాయాన్ని అందించబోతున్నాడు. చేదును మధురముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా.
ఆ ఏలిమి దగ్గరికి వెళ్ళి వాళ్ళు బస చేశారు, అక్కడ దిగారు, అక్కడ నివాసం చేశారు, అక్కడ వాళ్ళకి విశ్రాంతి కలిగిందండి. 12 నీటి ఊటలు. ఆమె చెప్పండి గట్టిగా. వాటర్ ప్రాబ్లమే కదా వాళ్ళకి, వాటర్ ప్రాబ్లమే కదండి, చేదు నీళ్ళే కదండి. 12 నీటి ఊటలను ప్రభు దయచేశారు. 70 ఈత చెట్లను దేవుడు దయచేశాడు. కనుక ఇప్పటివరకు ఒక చేదైన మార్గాల గుండా మీరు ఒకవేళ సాగిపోతుంటే ఈ రాత్రి ప్రభుకు మొరపెట్టుకోండి, ప్రభుకు ప్రార్థన చేసుకోండి. ఈ ఆవరణం దాటే లోపల మీ చేదును దేవుడు మధురముగా మార్చబోతున్నాడు. చేదును మధురముగా మార్చబోతున్నాడు. ఓ మధురమైన జీవితాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. నీ కుటుంబమును మధురమైన కుటుంబంగా ప్రభు మార్చబోతున్నాడు. మీ వ్యాపారాన్ని మధురముగా ప్రభు మార్చబోతున్నాడు. మీ కుటుంబ వ్యవస్థను మధురముగా ప్రభు మార్చబోతున్నాడు. మీ సేవను మధురముగా ప్రభు మార్చబోతున్నాడు. అంతేకాదండి ప్రియులారా, ఒక విశ్రాంతి స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీళ్లు ఉబ్బుకుతూ ఉంటుంది, నీటి ఊటలను దేవుడు దయచేస్తాడు. పొంగి ప్రవహించే అనుభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. చక్కని చెట్ల నీడను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈత చెట్లు, ప్రైజ్ ది లార్డ్. ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు, ఈత చెట్లు లేకపోతే ఖర్జూరపు చెట్లు, కావలసిన శక్తి, ఎనర్జీని దేవుడు దయచేయబోతున్నాడు. నీటి ఊటలను దేవుడు దయచేయబోతున్నాడు. 70 అనే మాటకి 12 అనే మాటకి చాలా శ్రేష్టమైన అర్థాలు బైబిల్ మనం చూస్తాం. ఎంతమంది శిష్యులు అండి యేసు ప్రభుకి? 12 మంది శిష్యులు. ఏంటండి, ఆ తర్వాత 70 మంది, 12 అపోస్తులు, 70 మంది శిష్యులు. ఇలా చెప్పుకుంటే వెళితే చాలా చాలా ఆ 12 కానీ 70 కానీ ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి ఒక శ్రేష్టమైన కార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగించును గాక. హల్లెలూయా. ఒక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో టార్చర్ పెడుతున్నారంట. అంటే కుంటి అమ్మాయి అంట, కాళ్ళు లేని ఒక అమ్మాయి. ఇంట్లో వాళ్ళ వదిన ఇబ్బంది. అన్న మన అన్న అయినప్పటికీ వదిన బయట నుండి వచ్చింది కదండి. ఆమె ఈ అమ్మాయిని ఏదో ఒకటి సూటిపోటు మాటలు చెప్పి బాగా ఇబ్బంది పెడుతుంటుందంట. ఆ మాటలకు ఆ అమ్మాయి కుంగిపోయి ఒకరోజు చనిపోవాలని డిసైడ్ అయిందంట. చనిపోదాంలే, ఎందుకు మా అన్న ఇటు నాకు చెప్పలేక అటు వదినమ్మకు చెప్పలేక మధ్యలో ఆయన నలిగిపోతున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ, నేనే ఏదో ఒకటి చేసుకుని, నేను కుంటే అమ్మాయి, నేను దేనికి పనికిరాను, ఏదో ఒకటి చేసుకుని పోతే కనీసం అన్నయ్య వదినైనా బాగుంటారు కదా అని చెప్పి ఎవరు ఇంట్లో లేనప్పుడు సాయంకాలం టైంలో ఎక్కడి నుండో తెచ్చుకునిందండి విషయం, ఏదో తీసుకొచ్చుకొని తాగేసి చనిపోదామని ఆ రోజు డిసైడ్ అయిపోయి, మరి ఎంత విరక్తి చెందిందో. తన దేహం బలహీనంగా ఉంది ఒకవైపున, మరొక వైపునేమో మాటలతో మనసు నొప్పిస్తున్నారు. విరక్తి చెంది చనిపోదామని ఒకరోజు సీసాలో విషయం ఏదో తీసుకొని గ్లాసులో కలుపుకొని తాగడానికి అలా పైకి ఎత్తితే ఎక్కడి నుండో వినపడుతుందంట. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా. మహోన్నతుడా
శబ్ద తరంగాలో ఈ పాట వినబడతా ఉందండి. విషయం సీసా గ్లాస్ అట్లా పైకి ఎత్తిందంటండి. ఆ మాట వినబడేసరికి యేసన్న గారు పాడుతున్నారంటే ఇక్కడ ఒక గ్రామంలో. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారు ఎక్కడో ఒక గ్రామంలో పాడుతున్నారంటండి ఆ పాట. ఆ తరంగాలు వెళ్ళి అమ్మాయికి తాకిందండి. వెంటనే ఆ సీసా అలా పైకి ఎత్తింది కదండి, తను అలాగే కిందకి దించి అలాగా ఏంటండి కర్ర ఏదో ఉన్నట్టుందండి, ఆ సపోర్ట్ తీసుకొని లేకపోతే పాకుతూ ఆ గల్లీలో ఎక్కడ ఒక మీటింగ్ ఏదో యేసన్న గారు పెట్టి అక్కడ పాడుతూ ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చొనిందంటండి. కూర్చొని ఆ రోజు ఆ పాట వినింది. దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా విన్నదండి. ప్రియులరా, ఆ వాక్యం వింటుండగానే ఆమెలో ఉన్న చీకటి తొలగిపోయిందండి. ఆమె బ్రతుకులో దేవుడు దేదీప్యమానముగా వెలుగును ప్రారంభించాడు. బ్రతకాలని ఆశ పుట్టిందంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, మరి ఈ ప్రశస్త రాత్రి ఏదో ఒక చేదమైన అనుభవాలు మిమ్మల్ని వేధిస్తుందేమో, దేవునికి మొరపెట్టండి, దేవునికి ప్రార్థన చేయండి. ఆయన సమస్య నుండి బయటకు వచ్చే మార్గాలు దేవుడు మీకు సిద్ధపరచబోతున్నాడు. పరిష్కారాన్ని ప్రభు చెప్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఆమేన్. దేశంలో ఉన్న జ్ఞానులందరిని చంపాలని రాజుగారు ఉగ్రుడుగా ఉన్నప్పుడు షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలుకు మర్మాలు బయలుపరిచిన దేవుడు. రాజు కలగని కలను మర్చిపోయాడు. ఎవరు చెప్పగలుగుతారు? ఒక వ్యక్తి కలగని ఆ కలను మర్చిపోయాడంటే ఏ నరుడు చెప్పగలుగుతాడు? ఏ జ్ఞాని చెప్పగలుగుతాడు? ఒకరి మైండ్లోకి మనం ఎలా ప్రయాణం చేయగలుగుతామండి? ఇప్పుడు అది తెలుసుకోవాలంటే అతని బ్రెయిన్లోకి మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంతే కదా, అదే కదా లాజిక్, అదే కదా. ఇప్పుడు కలగన్నాడు, కల మర్చిపోయాడు. మరి అది ఆయన మనసులో ఉంటుంది. ఆయన మనసులో ఉన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఆయన ఏ కలగన్నాడు అతనే మర్చిపోయాడు. దానియేలు కూర్చొని ప్రార్థన చేస్తే ఆ మర్మాన్ని దేవుడు దానియేలు బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. అసాధ్యమైనది ఏమీ లేదండి. పక్కన మనం చూసి చెప్పండి, అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు నీకు పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. నువ్వు వెలుపటికి వచ్చే మార్గాన్ని దేవుడు చూపించబోతున్నాడు. తప్పక దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. పిల్లల ప్రాబ్లమా దేవుడు బయలుపరుస్తాడు ఖచ్చితంగా. సంతానం లేదా దేవుడు తప్పక బయలుపరుస్తాడు. ఆర్థిక సమస్యల దేవుడు తప్పక బయలుపరుస్తాడు. ఈ సమస్యల మూలమేంటో మీకు తెలియట్లేదా? ప్రభు బయలుపరుస్తాడు. రెండో మాట చదవండి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన, కీర్తనలు 30వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. గోతిలో దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవా యెహోవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాతాళంలోనికి దిగిపోతున్నాడు, అగాధంలోనికి దిగిపోతున్నాడు ఆ భక్తుడు. అలాంటి సమయంలో అగాధంలో దిగిపోతూ ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని ప్రభు చెప్పాడు. ఆమేన్. ఎవరండి మనల్ని స్వస్థపరిచేది? చెప్పాలి, ఎవరండి మనల్ని స్వస్థపరిచేది? హల్లెలూయా. గాయం చెయ్యివాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయన. ఆమేన్. కొన్ని రోగాలకి మూలమేంటో తెలియట్లా, అసలు ఎందుకు వచ్చిందో తెలియట్లా. మనుషులకు వస్తున్నాయి, కోళ్ళకు వస్తున్నాయి, కుక్కలకు వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయి కొన్ని వ్యాధులకు అర్థమై తెలియట్లేదు. కరోనా వైరస్కి ఏంటంటే మూలమేంటో తెలుసుకునే లోపల చాలామంది చనిపోయారు. కొన్ని వ్యాధులకి మూలమేంటో తెలీదు. మనకి ఏ సమస్య అర్థం కాదు. కాళ్ళు ఎందుకు వాస్తుందో తెలియదు, మొహం ఎందుకు వాస్తుందో తెలీదు, కళ్ళు ఎందుకు పచ్చగా అయిపోతుందో తెలియట్లేదు. వైద్యులకి అర్థం కావట్లేదండి కొన్ని వ్యాధులు. కొన్ని అయితే వాళ్ళు దాని గురించి అధ్యయనం చేశారు కాబట్టి ఏదో చెప్పగా, కొన్ని వ్యాధులకి డాక్టర్లకి అర్థం కావట్లా. నీ ఒంట్లో వ్యాధి ఏదైనా నిన్ను స్వస్థపరచగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఒక కారు, చాలా కాస్ట్లీ కారు అండి, కాస్ట్లీ కారు. ఆ కారు మధ్యలో ఎక్కడో ఆగిపోయింది, రోడ్డు మధ్యలో కూడా ఆగిపోయింది. సో భార్య భర్తలు ఎదురు దాన్ని రిపేర్ చేద్దామని దిగారండి. ఎక్కడ ఫోన్ కలవట్లేదు, మెకానిక్లు ఎవరు అందుబాటులో లేరు, ఎటు వెళ్ళాలని అర్థం కావట్లేదు, చీకటి పడిపోతుంది, ఏం చేయాలో అని వాళ్ళు ఆ కార్ని బాగు చేయడానికి కోసం ఎంతో ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఏం అర్థం, అసలు ఏంటో విధానాలు తెలియట్లేదు వాళ్ళకి. ఆలోచిస్తున్నప్పుడు అంత లోపల వెనకుండా ఇంకొక కారు వచ్చిందంటండి.
అప్పుడు వీళ్ళు హెల్ప్ అడిగారు. వెంటనే ఆయన దిగి ఏమైందంటే కారు ఏదో ట్రబుల్ ఇచ్చిందండి, మెకానిక్ ఎవరు లేరు, కొంచెం సపోర్ట్ చేస్తే మెకానిక్ని ఎవరైనా తీసుకొచ్చుకోవచ్చు, కొంచెం మీరు సహాయం చేయండి అని అడిగారంట. ఉండండి అని చెప్పి వెళ్ళి ఆయనే రెడీ ఒక చిన్న వైర్ ఏదో ఇది ప్రాబ్లం ఉన్నట్టుందండి, దాన్ని కనెక్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేయమండి అంటే వెంటనే స్టార్ట్ అయిపోయిందంట. అప్పుడు వీళ్ళు అన్నారంట, సార్ ఎట్లా అండి, ఎలా చేయగలిగారండి, మేము చాలాసేపు ట్రై చేసాం, మరి మా వల్ల కాలేదే, మరి మీరు మెకానిక్, మీరు ఏమన్నా మిమ్మల్ని చూస్తే మెకానిక్లా కూడా లేరే, ఎలా చేశారంటే ఆయన ఈ కార్ తయారు చేసింది నేనేనన్నాడట. స్తోత్రం చెప్పడం గట్ట. ఈ కార్ని తయారు చేసింది నేనే కనుక ఎక్కడ ఏ బండి ఎక్కడ ఆగిపోతే ఏ ప్రాబ్లం అయి నాకు తెలుసు. మనల్ని తయారు చేసింది ఎవరండి? చెప్పాలి. మనల్ని సృష్టించింది ఎవరు? చెప్పాలి. మనల్ని సృష్టించింది ఎవరు? హల్లెలూయా. మన అవయవాలన్నీ కూడా నిర్ణయించింది ఎవరండి? నియమించింది ఎవరు? రూపించింది ఎవరండి? ప్రభు. గనుక మనకి ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడ ఏ నరాలు బలహీనంగా ఉందో దాన్ని దేవుడు టచ్ చేస్తారు, అంతేకా వెంటనే మనం బాగుపడిపోతాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవునికి మొరపెట్టండి, ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక, ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక గ్రుడ్డివాడి గురించి బైబిల్లో మనం చూస్తాం. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి తిమాయ. ఏంటంటే ఆయన పేరు తిమాయ, అంటే అపవిత్రుడు అని అర్థం. తన కుమారుడు బర్తిమాయి. కొన్నిసార్లు ఎవరో చేసిన పాపానికి మనం శిక్షను అనుభవిస్తుంటాం. వాళ్ళ నాన్న ఏం తప్పు చేశారో మనకు తెలీదు. ఎరికో అదొక శపించబడిన పట్టణం. ఆ శపించబడిన పట్టణంలో వాళ్ళ నాన్న ఎందుకు వచ్చాడో తెలీదు. కొన్నిసార్లు ఎవరో చేసిన పాపానికి మనం బాధ్యులమా, ఎవరో చేసిన పాపానికి మనం బాధ్యులమా అన్నట్లు ఎవడో చేసిన పాపం ఎవరో ఒడిలో వేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న చేసిన ఆ అపవిత్రమైన, ఆయన ఏం అపవిత్ర పని చేసాడో తెలీదు, ఏ పాడు పని చేసాడో తెలియదండి. పుట్టిన పిల్లవాడు పుట్టుకతో కంటి చూపు లేకుండా పుట్టాడు. ఒక గుడ్డివాడి బాధ అది వర్ణనాతీతం అండి, చెప్పలేము. అంత వేదన, అయోమయ పరిస్థితి, చీకటి. ఇక భిక్షం ఎత్తుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదన్నట్లు తీసుకెళ్ళి మనుషులు మోసుకొని వెళ్ళి, మేబీ ఆయన అతను ఇష్టపడి ఆ పని చేస్తున్నాడా లేకపోతే కష్టంగా ఉంటుందా తెలియట్లేదు, తన అభిప్రాయంతో పని లేదు, తీసుకెళ్ళి భిక్షం ఎత్తుకోవడానికి కూర్చోబెట్టి వెళ్ళిపోతుండే. రోజు అక్కడ భిక్షం ఎత్తుకుంటూ త్రోవ ప్రక్కన కూర్చొని ఉండండి భర్తిమైన వ్యక్తి. అతని చుట్టూ చాలా రకాలమైన మనుషులు ఉన్నారు. ఓ రోజు ఆ పట్టణానికి ప్రభు వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఇక్కడికి ప్రభు వచ్చున్నాడండి. ఈ రాత్రి నీకోసమే ప్రభు ఈ ఆవరణలో సంచరిస్తున్నాడు. ఆమేన్. ఈ భర్తిమై లైఫ్లో చాలా రకాలమైన మనుషులు ఉన్నారు. నేను ఒక 4 రకాలైన మనుషుల గురించి చెప్తాను. ఎవరు ఆ 4 రకాలంటే, ఒక రకం మనుషులు ఏంటంటే అతనికి యేసు ప్రభు గురించి చెప్పినవాడు. ఎవరి గురించి చెప్పారండి? యేసు ప్రభు. ఆయన నజరేయుడైన యేసు, ఆయన నజరేయుడైన యేసు అని యేసును గురించి ఆ చెప్పిన మనుషులు తన జీవితంలో ఉన్నారు. యేసు ప్రభు గురించి తెలుసు కనుకనే ఆయన ఆ యెరికో పట్టణంలో వెళుతూ ఉన్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసి మొరపెట్టాడు. అతని జీవితంలో అతనికి ప్రభు గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు ఎవరైనా దేవుడి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారంటే మన భాగ్యవంతులు, మన ధన్యులు. ఆమేన్. మీకు దేవుని వాక్యం చెప్పడానికి సేవకులు ఉన్నారంటే మీరు ధన్యులు, భాగ్యవంతులు. ఆమేన్. మీకు దేవుని మాటలు చెప్పే తల్లిదండ్రులు ఉన్నారంటే మీరు ధన్యులు, భాగ్యవంతులు. మీకు దేవుని వాక్యాన్ని చదివి వినిపించే పిల్లలు ఉన్నారంటే మీరు ధన్యులు, భాగ్యవంతులు. తన జీవితంలో ఒక గుంపు వాళ్ళు ఉన్నారండి. అతడు భిక్షం ఎత్తుకుంటున్నా, అతడు గుడ్డివాడిగా ఉన్నా, అతనికి ప్రభువుని గురించి చెప్పే ఒక గుంపు తనతో ఉన్నారు. రెండో గుంపు ఎవరంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తుంటే, నోర్మోయ్, కేకలు వేయొద్దు, అరవబాక, ఎందుకు అరుస్తావు, ఎందుకు అట్లా అరుస్తావు, నోర్మోయ్ అని అతని ప్రార్థించకుండా మొరపెట్టకుండా అణిచివేసే గుంపు మరొక గుంపు. చాలా సందర్భాలు వాళ్ళు ప్రార్థన చేయరు, మనల్ని ప్రార్థన చెయ్యనివ్వరు. వాళ్ళు మొరపెట్టరు, మనల్ని మొరపెట్టనివ్వరు. అడుగడుగున అడ్డుపడతా ఉంటారు. అరవనివ్వకుండా, ఎడ్డి ప్రార్థించకుండా, కేకలు వేయకుండా. వీళ్ళంతా ఎవరంటే యేసు ప్రభు ముందు నడిచేవాళ్ళే. వీళ్ళందరూ ఎవరంటే ప్రియులారా, వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నవాళ్ళే, యేసు ప్రభుతో పాటు నడుస్తున్న వాళ్ళే. కానీ యేసు ప్రభు మనసేంటో వీళ్ళకి తెలియదు.
ఆమె చెప్పండి అందరు గట్టిగా. ప్రభు మనసు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. నా ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన మనసు ఏమై ఉంది, రోగుల ఎడల ఆయన ఎలా స్పందిస్తాడు, పాపుల ఎడల ఆయన ఎలా స్పందిస్తాడు, దీనుల ఎడల ఆయన ఎలా స్పందిస్తాడు, ఇది తెలియని కొంతమంది అతని కేకలు వేయకుండా, అతని ప్రార్థన చేయకుండా, అతని అడుగడుగున అతను అణచివేసి అతని బలహీనపరిచేవాళ్ళు కొంతమంది మన లైఫ్లో కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం ప్రార్థన, రాత్రంతా పోయి కూర్చోవాలి, అక్కడ పోతూనే ఉంటాడు దేవుడు. ఏంటండి మనసులో చేసుకోవాలంటే ప్రార్థన అంటే బాధించబడినట్టున్నారు, బాధ్యతలు చెప్తున్నారు. అక్కడ పోతేనే ప్రార్థన, గోరంట్లోనే ప్రార్థన. ఎక్కడైనా ఆయన ఉంటాడు, కానీ గోరంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే పరిశుద్ధుల ప్రార్థనతో మన ప్రార్థన ప్రభు వింటాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆ మధ్య ఒక ఆమె అనిందంట, చాలాసార్లు చెప్పాను, ఒక ఆమె చెప్పిందంట, ఏసన్ గారండి దేవుడు చర్చిలోనే ఉంటాడా, ఇంట్లో ఉంటాడా అని అడిగిందంట. ఎందుకు ఉంటాడమ్మా, ఆయన ఎక్కడైనా ఉంటాడంటే, మరి చర్చికి రావడం ఎందుకు అంటే, బుద్ధి లేకుండా కట్టానులేమో చర్చి అన్నాడు. బుద్ధి లేకుండా చేశానులే తల్లి అని అంటే, నేను ఇంట్లోనే ప్రార్థన చేస్తా అనిందంటే, మంచిదే అమ్మ అన్నాడంటే. ఇంకా అంతే కదండి, బలవంతం కాదు కదండి. సరే ఇంట్లోనే ప్రార్థన పెట్టింది. నడిపించు నానావా అని ఆదివారం ఇంట్లోనే ప్రార్థన స్టార్ట్ చేసింది. వాళ్ళ ఆయన లారీ డ్రైవర్ అంటారు. ఏ డ్రైవర్ అండి, లారీ డ్రైవర్లు ఎవరైనా ఉంటే ఫీల్ అవుతుందండి, కొంచెం వాళ్ళ కోపం ఎక్కువ పాపం. ఎందుకంటే కంటిన్యూకి బండి తోలుతానే ఉంటారు కాబట్టి, నిద్రపోతుంటారు మేలుకుంటుంటారు, నిద్రపోతుంటారు మేలుకుంటారు. పాపం 2-3 డేస్ అట్లా ప్రయాణానికి వెళ్ళి ఆ రోజే వచ్చినట్టున్నాడు అండి, సండే వచ్చినట్టున్నాడు. ఈమె ప్రార్థనలో కూర్చొని నడిపించు నానావా అని ఊగి ఊగి ప్రార్థన చేస్తుందంటండి. భర్తకు చిరాకు వచ్చింది. చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఇంట్లోనే చర్చి పెట్టావా అని అన్నాడు. ఆయన చూసరికి సైతాన్. ఎవరంటండి, భర్తను ఎవరైనా సైతాన్ అంటారండి? సైతాన్లో యేసు రక్తమే జీవం, సైతాన్ అని సైతాన్ వచ్చాడని ఆయన మీద చిరాకు పడిందంట. చిరాకు పడి ఆయన అన్నాడు, సర్లే కానీ జాలే చేసిన ప్రార్థన చాలు కానీ ఏడు నీళ్ళు పెట్టి స్నానానికి అన్నాడంట. ఇప్పుడు మనకు షవరు ఏంటంటే హాట్ వాటరు, కూల్ వాటరు, ఆ తర్వాత 2 మిక్స్ అయ్యి వచ్చేది. ఇంక ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఆ రోజులో బకెట్లు తీసుకెళ్ళి హాట్ వాటర్ ఒక బకెట్లో పెట్టేవాళ్ళు, ఆ తర్వాత కూలింగ్ వాటర్ చల్లని నీళ్ళు తీసుకెళ్ళి ఇంకొక బకెట్లో పెట్టి రెండింటిని కాఫీని కలుపుతారు కదండి, అట్లా కలిపితే అప్పుడు గోరవెచ్చగా అయిన తర్వాత స్నానాలు చేయాలి. అప్పుడు పాప ఈమె ప్రార్థన ఇదిలో ఉండి ఏం చేసి 7 నీళ్ళు అక్కడ పెట్టి మరలా ప్రార్థన ఎక్కడ ఆగిపోతుందో అని మరలా వచ్చేసి మరలా కూర్చొని, ప్రభువా అగ్ని మండించు, నాలో అగ్ని మండించండి. ఆయన పాపం ఆవేశపరుడు, పాపం అసలు నీళ్ళు కలిపిందో లేదని చూసుకోకుండా ఆయన వేడివేడికి పొగలు కక్కుతున్నాయంట నీళ్ళు. చూసుకోవాలి, ఆ పొగలు చూసైనా తెలుసుకోవాలి కదండి. ఆయన మరి ఏ ధ్యాసలో ఉన్నాడో పాపం, వేడివేడిగా నీళ్లు తీసుకుని పాపం నెత్తి మీద వేసుకున్నాడంట. పాపం ఆయనకి 4 వెంట్రుకలు ఉంటున్నాడు తల మీద. ఆ వేడివేడి నీళ్ళు నెత్తి మీద పడేసరికి తల కాలిపోయి ఆ 4 వెంట్రుకలు కూడా రాలిందంట. కాలిందని బాధ లేదు కానండి, నెత్తి మీద జుట్టు రాలిందని బాధేసి దానికి. ఆయన ఏం చేస్తాడండి, ఒకవైపున కోపిష్టుడు, రెండోది వేడివేడి నీళ్ళు, ఆ ఉండే 4 వెంట్రుకలు కూడా రాలింది. ప్రైజ్ లార్డ్. ఆ వేడివేడి బకెట్ ఎత్తుకొచ్చే ఏంటండి, ఈమెమో అగ్ని మండించు అగ్ని అంటుందంట. తీసుకొచ్చి నెత్తి మీద వేసాడండి. ఇక పరిగెత్తిందంట చూడండి, బకెట్ మెడకాయలోనే ఉందంట, మెడక అలా తగులుకునిందంట బకెట్. పరిగెత్తుకొచ్చి, ఏసన్ గారండి సాచుకొని చెప్పునా, ముందు బకెట్ తీసి పక్కన పెట్టామా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సాచుకొని చెప్తాను ఏంటంటే, సంగముగా మనం ప్రార్థన చేయాలి. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవాళ్ళని చేయలేరు. అడుగడుగున అడ్డుపడుతూ ఉంటారు. ఇంకొక గుంపు కూడా ఉన్నారండి అతని జీవితంలో. యేసు ప్రభు అతని మొరను విని నిలబడ్డ వెంటనే నిలబడి అతని రమ్మనగానే వీళ్ళందరూ వెళ్ళి, నాన్న ధైర్యం తెచ్చుకో, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చేతులు పట్టుకొని చెప్పండి, ధైర్యంగా ఉండండి అని చెప్పండి. స్పందించలేని కొంతమంది. ప్రైజ్ లార్డ్. ధైర్యంగా ఉండండి. మనల్ని ధైర్యపరిచేవాళ్ళు కావాలండి. నా జీవితంలో చాలామంది ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడైనా కొంచెం డల్గా కనిపించాను అనుకుంటే వెంటనే వచ్చేస్తారు.
ఏ చెనక్కాయలు తీసుకోను, ఏ కర్జికాయలు వండుకోను, మొత్తం మీద వస్తారు. ప్రైజ్ లార్డ్. నాకు ఒక తల్లి ఇలా చెప్పిందండి ఒకరోజు. నేను ఏదో ఉంటాయి కదండి సేవలు, మాకు బోళ్ళని పోరాటాలు ఉంటాయి, పనులు, పోరాటాలు, సేవ. దిగులుగా కనబడుతున్నాను. కొంతమంది ముఖానికి మాస్క్ వేసుకొని కవర్ చేస్తారు, కొన్ని జీవితాలకి మాస్క్ వేసినా కూడా కనబడుతుంది, గుర్తుపట్టేస్తారు. మన హృదయంలో ఉండేది ముఖంలో ప్రతిబింబిస్తుంది కదండి, అర్థం కాదండి మన ముఖం. ప్రైజ్ లార్డ్. ఆ తల్లి నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది, అయ్యా ఏంటి దిగులుగా ఉన్నట్టున్నావు అని. అంటే దిగులే ఉందమ్మా, బాగానే ఉన్నానంటే. బాగానే ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో బాధ ఉంటుందని. అప్పుడు నాకు ఒక తల్లి ఒక మాట చెప్పింది, నాన్న నిప్పుని చూస్తే గడ్డి భయపడుతుంది, నిప్పుని చూస్తే గడ్డివాముకు భయమేమో. గడ్డివాములు ఉంటాయి, ఆ గడ్డివాములు దేనికి భయపడుతుందండి? నిప్పు చూస్తే భయపడదు. ఎందుకంటే నిప్పు అంటుకునేది అనుకో మొత్తం తగలబడిపోయి బూడిదైపోతుంది, అంతే, ఏం మిగలదు. కాబట్టి నిప్పుని చూస్తే గడ్డివాములకు భయమేమో కానీ బంగారానికి భయం ఉండదు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే అది ఆ బంగారం ఎలాంటి అగ్ని పరీక్షలు గుండా వెళ్ళినా శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది, శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజమేనండి, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఆ మాట. కాబట్టి అబ్రామయ్య నీవేం భయపడొద్దు, నీవు గడ్డివి కాదు శ్రమను చూసి కాలిపోవడానికి, నువ్వు బంగారం. నువ్వెంత శోధించబడతావు, పరీక్షించబడతావు అంత గొప్పగా ప్రభు నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ధైర్యపరిచే సమూహం. ఆమెను చెప్పండి అది గట్టిగా. మరి అలాంటి ఒక నలుగురు మన లైఫ్లో ఉండడం మంచిదే. ఏదైనా మనం కృంగిపోయినప్పుడు ఇంకా లేనిపోయిందని చెప్పి మనల్ని కృంగదీయకుండా ఏంగా ధైర్యంగా ఉండండి అని ధైర్యపరిచి ఒక గుంపు ఉన్నారు. నాయనా కుమారుడా ధైర్యంగా ఉండు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నిన్ను ప్రభు పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు పిలువమన్నాడు, జస్ట్ పిలవచ్చుగా వాళ్ళు వెళ్ళి. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆయన నా దగ్గరికి తీసుకురండి, పిలుచుకోరండి అని ప్రభు చెప్పాడు. పిలుస్తున్నాడు, రా పిలుస్తున్నాడు, రా. ప్రైజ్ లార్డ్. రా. నేను ఆ బ్రదర్ని పిలవండి అంటాను ఎప్పుడన్నా. పిలుస్తున్నాడు రా. ఏంటయ్యా పిలుస్తున్నాడు రా. ఎవరు బ్రదర్ మీరు? ఎవరు అదిగో ఆ నిలబడి అబ్రాం పాస్టర్ పిలుస్తున్నాడు రా. ఎవరండి మీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చారు? అన్నగారు మేము అంటే అది ఎంత బాగుంటుందండి. పిలుస్తున్నాడు రా. సరే దేవుడు పిలువమన్నాడు. ఏంటయ్యా అట్లా మాట్లాడుతున్నావు, మరి పిలుస్తున్నారా అంటావు ఏంటంటే, నీవు అదేగా చెప్పింది పిలువమనగా అన్నావు. చెప్పింది చెప్పినట్లు చేస్తారు కొంతమంది. కానీ వీళ్ళు వెళ్ళి ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. నిన్ను ప్రభు పిలుస్తున్నాడు, లెమ్మని చెప్పి అతని ప్రభు దగ్గరికి తీసుకోవచ్చు. ఒకటి యేసు ప్రభు గురించి బోధించిన గుంపు, రెండోదిగా ప్రార్థిస్తుంటే అడ్డగించే గుంపు, మూడోదిగా మా ప్రియులారా యేసు ప్రభు దగ్గరికి అతన్ని తీసుకొచ్చే గుంపు. 4 గుంపు కూడా ఉన్నారండి. ఆయన స్వస్థత పొందిన తర్వాత వీళ్ళందరూ సంతోషించి దేవుని మహిమపరిచారు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం బాగుపడినప్పుడు చూసి సంతోషించే ఓ 10 మంది మనకు ఉండాలి. హల్లెలూయా. నీవు ఇల్లు కడితే చూసి సంతోషించి ఒక 4 ఉండాలి కదండి. ఉండాలని చెప్పండి, మా అన్న మంచి ఇల్లు కట్టాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉండాలి. అంతేగాని అంటుంటారు కొంతమంది. మనం బాగుపడితే సంతోషించే 4 మన లైఫ్లో కావాలి. మీకేంటి లాభం? ఇప్పుడు ఆ గుడ్డివాడు చూపు పొందడం వల్ల మీకేమైనా వచ్చిందా? మీకేమైనా ఆదాయం? మాకేం ఆదాయం లేదు. కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన మహిమ కలిగిన కార్యాలను బట్టి మేము దేవుని ఎందుకు సంతోషిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. ఒక గుంపేమో ప్రభు గురించి చెప్పారు, 2 గుంపేమో అడ్డగించారు, 3 గుంపేమో ధైర్యపరిచారు, 4 గుంపేమో సంతోషించి దేవుని మహిమపరిచారు. కొన్నిసార్లు మీరు చూడండి, వాళ్ళెవరో వాళ్ళ ఊరేదో తెలీదు, వాళ్ళ పేరేంటో తెలీదు, వాళ్ళ సాక్ష్యం చెప్తే వీళ్ళు చప్పట్లు కొడతా ఉంటారు. ఈమె చప్పట్లు కూడా, అమ్మా మీ బంధువు వాళ్ళంటే కాదయ్యా, తెలుసా ఆమె మీకంటే? తెలీదండి. సాక్ష్యాలు ఎప్పుడైనా విన్నారా మీరు? ఈమె సాక్ష్యం లేదండి, ఇదే ఫస్ట్ టైం విండం. మరి నీవేంటమ్మా అంత సంతోషిస్తుండా? మా తోటి సహోదరి కదండి, ఆమె ఎవరైనా ఏ ఊరైనా మన సంఘ బిడ్డ కదండి, ఆమె జీవితంలో ప్రభు కార్యం చేస్తే మన ప్రభుని మహిమపరచాలి కదండి. చప్పట్లు కొడుతూ మన ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. వీటన్నిటి మధ్యలో
చూడండి, యేసుని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆటంకపరిచేవాళ్ళు ఉన్నారు, అండ్ ధైర్యపరిచేవాళ్ళు ఉన్నారు, మహిమపరిచేవాళ్ళు. ఈ అందరి మధ్యలో ఉన్న ఇతడు దేవునికి మొరపెట్టాడండి. హల్లెలూయా. దేవుడు ఏం కావాలని అడిగి, నిన్ను చూసే నేత్రములు నాకు కావాలని అడిగినప్పుడు అతను దేవుడు స్వస్థపరిచాడు. కనుక ఈ రాత్రి మీరు ఏదైనా వ్యాధులు ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా? ఒక గుంపేమో ప్రభు నమ్ముకో అని చెప్తున్నారు. కొంతమంది ఎందుకు వచ్చిందో, ప్రైజ్ ది లార్డ్, నిన్ను ఎవడు తినమన్నాడు కోడి మాంసం? అదేదండి, కోడి మాంసం తినకపోతే ఏమైంది? నేను చెప్తానే ఉన్నాను కోడి మాంసం తినొద్దని, ఇది తినింది, దానికి దీని మూతి కోడి మూతిలాగా మారింది అని అన్నీ మనల్ని బలహీనపరిచేవాళ్ళు ఒకవేళ ఉండొచ్చు. మంచో చెడో మన మొత్తం మీద లైఫ్లో ఏదో బలహీనతలు, మనుషులు కాదండి, బలహీనలు వచ్చి ఉంటుంది. ఆ బలహీనతను బట్టి మనల్ని కృంగదీసేవాళ్ళు కొందరు, మరి కొంతమంది మనల్ని ధైర్యపరచరు. ఇవన్నీ పక్కన పెట్టి నీకున్న వ్యాధి ఏంటో ప్రభుని సమీపించి ఆయనకు చెప్పగలిగితే, ఈ రాత్రి నా దేవుడు నేను స్వస్థపరచునుగాక, ఈ రాత్రి నా దేవుడు నేను స్వస్థపరచునుగాక, ఈ రాత్రి ప్రభు నిన్ను బాగు చేయునుగాక, ఈ రాత్రి నిన్ను ముట్టి నా దేవుడు విడుదల దయచేయునుగాక. ఒకటి ఆయనైనా నిన్ను ముట్టుకోవాలి, లేకపోతే నీవైనా ఆయన ముట్టుకోవాలి. ఆమెను చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. అడగండి, ఒకటి నీవైనా నన్ను ముట్టు ప్రభువా, లేకపోతే నేనైనా నిన్ను ముట్టుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా నీలో ఉన్న ప్రభావం నాలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీకు ఏదైనా వ్యాధులు, బలహీనతలు ఉంటే సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అంటే రకరకాలమైన వ్యాధిగ్రస్తులు వస్తారు. చిన్న బిడ్డను నా దగ్గర తీసుకొచ్చారండి. ఆ బాబు కళ్ళు పచ్చగా ఉంది, ఫేస్ అంతా పచ్చగా ఉంది. నాకు చాలా బాధ వేసిందండి. చిన్న బిడ్డ చంకనెత్తుకొచ్చింది ఆ తల్లి. ఎక్కడ కూర్చున్నది తెలియదండి. ఒక చిన్న బిడ్డని చంకన పెట్టుకుని వచ్చింది. వాడు కళ్ళంతా పచ్చగా ఉందండి, ఫేస్ అంతా. చిన్న బిడ్డ, నాకు ప్రాణం తరుక్కుపోయిందండి. ఏంటంటే లివర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అన్న, కాబట్టి కొంచెం ప్రార్థన చేయండి అని చంకన వేసుకొని ఒక చంటి బిడ్డని తీసుకొస్తే కళ్ళు పచ్చగా, ముఖం అంతా పచ్చగా ఉంటాయి. నాకు చాలా దుఃఖం వేసిందండి పాపం. పెద్దోళ్ళు మనకి ఏదైనా బాధ వస్తే మనం ఎవరికైనా చెప్పుకుంటాము, ఏదో ఒకటి వైద్యం చేసుకోవచ్చు. ఆ చంటి బిడ్డలకి ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. దేనికైనా ఏడవడమే తప్ప ఇంకొక ఏడుపును బట్టి ఆ తల్లిదండ్రులు గుర్తుపట్టాలి. అట్లా చంటి బిడ్డలు, ఒకవేళ చంటి బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారేమో, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వృద్ధాప్యం మీద పడుతున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, ఎంత మేలుకొని ఉండాలన్నా కొన్ని ఏంటండి ముసలి ప్రాణాలు పాపం అట్లా ఊగిపోతున్నాయి. ఇట్లా అంటారు, మరలా ఆ కళ్ళు మూసుకుంటుంటుంది. అన్న ఇట్లా అంటారు పాపం. నేను చూస్తానే ఉన్నాను పాపం. ప్రైజ్ ది లార్డ్. పెద్ద ప్రాణాలు కదండి, పెద్దోళ్ళు కదండి, ఒంట్లో ఓపిక ఉండదు. గంటలు కూర్చోబెడితే కూర్చోలేరు. కొందరు హెవీగా ఉంటారు, వాళ్ళు కింద కూర్చోలేరు. రకరకాలమైన వ్యాధులు, కాళ్ళు తిమ్మిరి పడుతూ ఉంటుంది. రకరకాలమైన వ్యాధులు, స్త్రీలకి రకరకాలమైన వ్యాధులు, రోగాలు. అవి చెప్పేవి కాదు, చెప్పుకునేవి కాదు. పరిష్కారం ఏంటో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు, వైద్యం చేసుకునే శక్తి ఉండదు. మరి ఈ రాత్రి ఏ వ్యాధి మిమ్మల్ని వెంటాడుతుందో తెలీదు. వ్యాధి మనిషిని బలహీనపరుస్తుంది. నలుగురు మధ్యలోకి ఏంటంటే రావడానికి సిగ్గుపడుతూ ఉంటారు. క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి, జుట్టు రాలిపోతూ ఉంటుంది. జబ్బు కన్నా కూడా తల్ల నుండి వెంట్రుకలంతా రాలిపోతుండే మానసిక వేదన. నలుగురు మధ్యలోకి రాలేక ఏంటంటే ఆ వ్యాధిని అదేదో పెద్ద పాపమే కానప్పటికీ కూడా నలుగురు మధ్యలో రాలేక, మన దేహం ఎందుకు ఇలా మారిపోతుందో, మన అవయవాలు ఎందుకు ఇలా మారిపోతుందో, దీనికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితుల్లో సతమతం అవుతున్నారు. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుంటారు. నాకు ఒక సహోదరి తెలుసండి, ఆమె చెప్పింది 7 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. 7 ఏళ్ళు నీవే ప్రాణం, నీవే ఊపిరి, నీవే నా కాపరి, నీవు లేకపోతే నేను లేనని డైలాగులు అని చెప్పి 7 ఏళ్ళు ఈమె రెస్పాండ్ అవ్వలేదండి. 7 ఏళ్ళు తిరిగి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరిని ఒప్పించి, వాళ్ళ అన్నను ఒప్పించి, వాళ్ళ అమ్మను ఒప్పించి, వాళ్ళ నాన్నను ఒప్పించి, అందరిని ఒప్పిస్తే చివరికి ఏమి ఒప్పుకోనిందంట. సరే అందరు ఇష్టపడ్డారు కదా, తప్పేముందిలే పాపం, ఇంత ఇదిగా ప్రేమించిన పెళ్లి చేసుకుంటే ఒక 2 పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయికి ఏదో థైరాయిడ్ సమస్య వచ్చి అమ్మాయి బాగా లావ్ అయిపోయిందండి. లావ్ అయిపోతే ఏ వ్యక్తి అయితే 7 సంవత్సరాలు
వెంబడించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడు ఆ వ్యక్తి తన భార్యను చూసి అసహించుకుంటున్నాడు. మాట్లాడని కూడా ఇష్టపడలేదంట. ఆ మంటనే చిరాకు పడతాడు, ఆ మాట అంటేనే చిరాకు పడతాడు. అసలు ఇంటి కూడా రావట్లే, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలీదు. ఆ సహోదరి బోరని ఏడుస్తుంది. అయ్యా నాకు జబ్బు వచ్చిందని బాధ కాదు, మనుషులు ఇలా మారిపోతారా, మనుషులు ఇలా మారిపోతారు. 7 సంవత్సరాలు నా కోసం తిరిగాడు కదా, ఓ చిన్న వ్యాధిని బట్టి, ఈ అనారోగ్యాన్ని బట్టి, అంటే ఈయన నా దేహాన్ని ప్రేమించాడా, నా మనసును ప్రేమించాడా అని ఆమె ఏడుస్తూ ఉంటే ప్రాణం తరుక్కుపోయింది. ప్రేమైన వాళ్ళారా, ఒక్కొక్కరిని వ్యాధి ఒక్కొక్కలాగా వేధిస్తుందేమో, ఒక్కొక్కరిని ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్కలాగా కృంగదీస్తుందేమో. మొరపెట్టండి, ప్రార్థన చేయండి. ఈ రాత్రి నా దేవుడు నిన్ను దాటిపోలేడండి. ఈ రాత్రి నా దేవుడు నిన్ను దాటిపోలేడు. తప్పక దావీదు కుమారుడు నిన్ను కరుణించబోతున్నాడు. సర్వశక్తి గల దేవుడు నీ ఎడల దయ చూపించబోతున్నాడు. తప్పక నా ప్రభు నిన్ను ముట్టుకోబోతున్నాడు అండి. ఆయన నిన్ను ముట్టుకోబోతున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచవా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవంటే దేవుడు అంటాడు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము. చప్పట్లు కొడదాం మందరు గట్టిగా హల్లెలూయా. నాకు ఇష్టమే శుద్ధుడు కమ్ము. ప్రార్థన చేసుకోండి. ఎవరికి ఏ వ్యాధులున్నా, వ్యాధులు లేకపోతే మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు మంచిది. దాని గురించి మీలో ఏదైనా వ్యాధులు ఉంటే కృంగిపోవలసిన అవసరం లేదు. మనకు ఒక మార్గం ఉంది, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు మహిమ కలిగిన దేవుడు ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఆమేన్. స్వస్థపరిచిన దేవుని చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. గట్టిగా హల్లెలూయా. ఓకే, ఇంకొక మాట త్వరగా ముగించేస్తాను. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ మాట. నా ప్రాణం తల్లడిల్లిపోగా భూదిగంతాల నుండి నేను నీకు మొరపెడతా ఉన్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు రీసెంట్గా ఒక 4-5 డేస్ క్రితం ఒక సహోదరి కలిశారు, మేబీ 3-4 డేస్ అనుకుంటాను. ఒక సహోదరి కలిశారు. ఒక జాబ్ లేదండి, ఉద్యోగం లేదు, ఫైనాన్షియల్గా బాగా వీక్గా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. వినండి, చాలా ఇబ్బందులు పాలై చాలా సమస్యలు ఫేస్ చేస్తూ దేవుని మందిరానికి వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు వాక్యం వినేదంట, ఏమనంటే దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను ఎక్కిస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడ ఎక్కిస్తాడంటే దేవుడు దేశంలో ఒక ఉన్నత స్థలాలకు. ఆమె అనుకుని నాకు జాబే లేదు, ఇక ఎత్తైన స్థలం ఏంటి, మనం ఉన్న సిచ్యువేషన్కి మనకున్న కండిషన్కి ఆ దైవజనులు చెప్పే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఏడుస్తున్న వాళ్ళు నవ్వుతారంటే ఓకే, ఏడవచ్చు, నవ్వచ్చు. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడతారంటే అది నమ్మొచ్చు. నేనున్న కండిషన్ ఏంటి, ఎక్కలేని ఎత్తైన కొండపైకి, లేకపోతే దేశముకు ఉన్నత స్థలాల మీదకి ఎక్కించడం అంటే అసలు నాకు ఉద్యోగం లేదు, నేను ఎలా ఎక్కగలుగుతాను అని అనుకుని వెళ్ళారంట. బైబిల్ సరే భక్తుడు అంటాడు, ప్రభు నేను భూమి యొక్క అగాధ స్థలంలో ఉన్నాను, అక్కడ నుండి నేను నీకు మొరపెడుతున్నాను, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కిస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడానికి మన దగ్గర ఎనర్జీ లేదు, శక్తి లేదు, బలం లేదు. ఆ స్థాయిని, ఆ గోల్ని రీచ్ అయ్యేంత ఎనర్జీ, శక్తి మనకు ఒకవేళ ఉండకపోవచ్చు. నీకు అంత ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవచ్చు. ఎవరైనా బాగా చదువుకుంటే వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారన్న వాళ్ళు చేరుకున్నారు. మాకు ఎవరున్నారన్నా? వాళ్ళ నాన్న సంపాదించాడు, వాడు ఆ స్థాయికి నేను ఎలా చేరగలుగుతానన్న? ప్రైజ్ లార్డ్. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకి ఎవరో ఉన్నారు సహాయం, వాళ్ళు వెళ్ళి చేరారంటే పర్వాలేదు. మా స్తోమత, మా స్థితి, మేము ఎప్పటికీ అక్కడికి చేరుకోలేమనే బాధపడే సందర్భాలు మీలో ఉండొచ్చు. ఆ సహోదరు నాకు చెప్పారు, ప్రార్థన చేసుకుని వెళ్ళారు, జస్ట్ మొరపెట్టండి అంతేక. ప్రైజ్ లార్డ్. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కొని వస్తుందండి, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దేవుడు మాట్లాడంటే ఊరికే మాట్లాడలేదు. ఇది అబ్రాహాము గారి మాటలు కాదు. అబ్రాహాము గారి మాటలాగా మీరు తీసుకుంటే మీ జీవితంలో ఏ ప్రయోజనం ఉండదు. దైవ సేవకుని నోట ప్రభు ఉంచిన మాట.
భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో కానీ దేవుని మాటలు గతించవు. సరే, ప్రార్థన చేసుకుంటే 3 ఏళ్ల క్రితం ఎవరో తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఆఫ్టర్ 3 years కాల్ చేశారంట. అమ్మా ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అంటే, బాగున్నాను అన్నయ్య నేనంటే, నాన్న ఒక పోస్ట్ ఒకటి ఉంది, జాబ్ ఒకటి ఉంది, ఇంటర్వ్యూ ఉంది, నీవేమైనా పాల్గొంటావని అడిగారంట. అయ్యో నేను పెద్దగా ప్రిపేర్ అవ్వలేదన్నా, ఇప్పుడు అంటే మరి ఉందమ్మా అవసరమైతే. 3 years క్రితం పరిచయం ఉన్న వ్యక్తి ఫోన్ చేస్తే వెంటనే ఆమె సరే ట్రై చేద్దాంలే, మేబీ దేవుడు ఇది ఒక అవకాశం ఏమని వెళ్ళి ఒక ఇంటర్వ్యూని ఆమె అటెండ్ చేసిందంటండి. పెద్ద ప్రిపరేషన్ ఏం లేదు, కానీ దేవుడి దయ వల్ల ఆమెకు అక్కడ ఉద్యోగం వచ్చేసింది. స్తోత్రం చెప్పాలి. వినండి, పూర్తి చప్పట్లు కొట్టాలి కదా, సగమే ఎందుకు, పూర్తిగా తెలుసుకుంటే పూర్తి చప్పట్లు కొట్టచ్చు. ఆమెన్. ఆ తర్వాత వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో ఉందండి, ఉద్యోగం సంపాదించింది. తర్వాత కొన్ని పట్టణాల మీద ఆమె ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి ఒక స్థాయికి వెళ్ళి, ఇప్పుడు ఆ సిస్టర్ నాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నేను రిపోర్ట్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది, ఆ రిపోర్ట్స్ అన్ని నేను తీసుకొని తిన్నగా ఎక్కడికి వెళ్ళాలంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వగలిగినంత స్థాయికి దేవుడు నాకు హెచ్చించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒక ఉద్యోగమే లేని స్థితిలో నుండి సింహాసనం ఎదుట ఏంటండి రాజుల ఎదుట నిలబడగలిగిన స్థాయిని దేవుడు దయచేశారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. అల్పుల ఎదుట కాదండి, అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట దేవుడిని నిలబెట్టబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా నేను తీసుకెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి చెప్పగలిగినంత స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడన్నా. నేను అనుకున్నాను ఎత్తైన స్థలం అంటే ఏదో అనుకున్నాను, దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. నిజమే, మనకు శక్తి లేకపోవచ్చు, మనకు బలం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, లేకపోతే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవచ్చు. మాట ఇచ్చిన దేవుడు నిన్ను ఆ చోటుకు చేర్చడానికి కోసం ఏదైనా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఒకటి వాస్తవం, ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కిస్తాడు. సియోన్ను చూసినప్పుడంతా దావీదు అనుకున్నాడు, నేను తప్పక ఈ సియోన్ని స్వతంత్రించుకోవాలనుకున్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు బోళ్ళని ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటుంది. ఆమె నాతో ఒక తల్లి చెప్పింది, అయ్యా నేను చచ్చేలోపల గుడారాల పండుగ స్థలం కొంటారా అని. నేను చచ్చేలోపల గుడారాల పండుగ స్థలం కొంటారా, మీరేమో ప్రార్థన చేస్తూనే ఉన్నారు, నేను పోయే లోపల గుడారాల పండుగ, అమ్మ ఎందుకమ్మా అంత మాట అంటావు అని అంటే, కాదులయ్యా మీరేం చెప్తున్నారు, మరి నేను మనకు దేవుడిచ్చే సొంత స్థలాన్ని చూసే పోతానయ్యా. ఇట్లా ఉంటాయి కొందరికి ఆశలు, అది రైటో రాంగో అనేది తర్వాత విషయం. అర్థమైందండి. నేను పోయే లోపల నాకు ఒక సొంత ఇల్లు కట్టుకోగలుగుతానా, నేను చచ్చిపోతే అద్దీంట్లో కాకుండా మా సొంత ఇంట్లో ఒక పూట అందరూ బంధువులందరూ వచ్చేంతవరకు నా డెడ్ బాడీ ఉంచేదానికి నాకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందేమని కోరుకునే వాళ్ళు ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఏందో ఒక్కొక్కరు కోరిక ఒక్కొక్కలాగా. పాస్టర్ గారండి నేను పోతే నీవే సమాధి చేయాలండి అంటుంటారు. ఇదేం కోరిక నాకు అర్థం కావట్లేదు. అమ్మ అప్పుడు నేను ఎక్కడుంటానో తెలియదు కదా, నీవు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఇదిగో ఈ 500 పెట్టుకో అడ్వాన్సు. ఏది ఆమె పోతే నేను ప్రపంచంలో ఎక్కడున్నా 500 పెట్టుకొని రావాలంట. పాప ఏదో తల్లి కోరిక, ఒక కొడుకుని అడిగినట్లు హక్కుతో అడుగుతుంటారు. నేను దాన్ని తప్పుగా అనుకోను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అలాంటి ఎంతోమంది అందుకోగలుగుతామా, రీచ్ అవ్వగలుగుతామా, మనం అక్కడ ఆ గమ్యాన్ని చేరగలుగుతామని మనకే కొన్నిసార్లు డౌట్ వచ్చేస్తుంది. పిల్లలకు వయసు మీద పడిపోతుంటే పెళ్ళిళ్ళు చేయగలుగుతాను లేదా, నాకు ఏదైనా అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇలా ఎన్నెన్నో మన జీవితాల్లో మనం వెళ్ళగలుగుతామా, చేరగలుగుతామా, రీచ్ అవ్వగలుగుతామా, బాగు చేయగలుగుతామా, ఈ ఫ్యామిలీ నేను బాగు చేయగలుగుతాను, లీడ్ చేయగలుగుతానా అని ఎన్నో మీ లైఫ్లో ఉండొచ్చు. దావీదు అటు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ సియోన్ను చూసి నేను వెళ్ళగలుగుతానని మనసులో కోరుకునేవాడండి. ప్రభువా ఇది ఎక్కలేని ఎత్తైన కొండ, యెబూసీలు ఉన్నారు దాని మీద, ఈ సియోను కొండ, ప్రైజ్ లార్డ్, ఇది దేవుని కొండగా మారాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కోరుకున్నాడండి, ప్రార్థన చేశాడు. అక్కడ వాళ్ళు అన్నారు, దావీదు రాజు అయిన తర్వాత, దావీదు నువ్వు పెద్ద ప్రాజెక్టులు పెట్టుకో, నీవు ఇక్కడికి రాలేవు, నీవు ఇక్కడికి రీచ్ అవ్వలేవు, నువ్వు చచ్చిన ఈ స్థాయికి రాలేవు, ఒకళ్ళు నువ్వు వచ్చిన మేమంతా అసలు గుమ్మలను గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు నేను కొట్టి తరిమేస్తారు, ఆయన తోలివేస్తారన్నారు. కానీ ఆ ఎక్కలేని ఎత్తైన ఆ సియోను కొండపైకి దేవుడు దావీదుని తీసుకెళ్ళాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. ఆ సియోను పురానికి దావీదు పురం అని పేరు వచ్చింది. ఏ పురం అండి అది?
దావీదుపురం. మేము ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడిన ఆ స్థలంలో, ఇంకా చెప్పాలంటే ఆ కొండ మీద ఉంటుందండి దేవుని మందిరం. ఆ సీయోను కొండ మీద ఉంటుంది దేవుని మందిరం. అంటే అక్కడ మందిరం లేదు కానండి, ఒక ప్రాకారం ఉంటుంది, ఒక వాల్ ఉంటుంది. అండ్ అక్కడే మేడగది ఉంటుంది. మేము మన ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఆ మేడగదిలో ప్రభు బలార్థం తీసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అద్భుతంగా ఉంటుంది వాతావరణం అక్కడ. ప్రియులారా, ఆ ఎత్తైన కొండకు నేను చేరుకోవాలని కోరుకున్నాడు, దేవుడు చేర్చాడు. ఈ రాత్రి మీ హృదయ వాంఛలన్నిటిని ప్రభు తీర్చునుగాక. హల్లెలూయా. మీ మనసులో ఏదుందో ప్రభుకు చెప్పండి. ప్రభువా, ఈ స్థాయిని చేరుకోవడం నాకు శక్తి లేదు, ఇలా బ్రతకాలని ఉంది కానీ ఇలా బ్రతికే శక్తి నాకు లేదు, కానీ నీవు నాకు సహాయం చేస్తావు, నీవు నన్ను ఎక్కించమని అడగండి, మొరపెట్టండి. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నా దేవుడు నిన్ను ఎక్కించునుగాక. ఆ ఉన్నత స్థాయికి ప్రభు నిన్ను చేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలుగుతాం ప్రభు. మేము ఆపత్కాలంలో, మా ఆవేదనలో, శ్రమలో మనుషుల వైపు చూడకుండా, మారా అనుభవాలు, మా బలహీనతలు, అనారోగ్యంలో, అగాధ స్థలంలో కృంగిపోయినప్పుడు, ఆపదలు మమ్మల్ని చుట్టుకునినప్పుడు, మరణ వేదనలు ప్రభు మమ్మల్ని వేధించినప్పుడు, గాఢాంధకారపు లోయలు మేము సంచరించినప్పుడు, మనుషుల వైపు చూడకుండా మేము నీ వైపే చూస్తున్నాం స్వామి. మా కన్నులు నిన్నే చూస్తున్నాయి స్వామి. మా కన్నులు నీ వైపే చూస్తున్నాయి స్వామి. మా చేతులు మీ వైపే చాపి ఉంచి ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఆపదలన్నీ తొలగిపోవాలి, ఈ శ్రమలన్నీ తొలగిపోవాలి. ఈ ఆపద నుండి ఒక్కొక్కరు విడిపించబడాలి ప్రభు. ఈ ప్రజల చేదు, ఎవరెవరి జీవితాల్లో, ఎవరెవరి మనసులో ఏ చేదు ఉన్నాయో నాకు తెలియదు ప్రభు. వాళ్ళ చేదును మధురంగా మార్చండి స్వామి. చేదుని మధురముగా మార్చండి అయ్యా. వాళ్ళ దుఃఖాన్ని సంతోషముగా మార్చండి ప్రభు. ఆవేదనలన్నిటిని తొలగించండి ప్రభు. కూడి వచ్చిన వాళ్ళు ఎందరూ బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను స్వామి. వారిని స్వస్థపరచండి ప్రభు. మీ గాయాల్లోనే స్వస్థత ఉంది ప్రభు. మీ గాయాల్లోనే స్వస్థత ఉంది స్వామి. మమ్మల్ని ముట్టి బాగు చేయండి అయ్యా. లేక మమ్మల్ని నిన్ను ముట్టుకునే భాగ్యం ఇవ్వండి ప్రభువ. నీ ప్రభావం ఆలోనికి పంపించండి స్వామి. నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి ప్రభువ. ప్రతి కట్లు తెగిపోవాలి ప్రభువ. ప్రతి సంఖ్యలు తెగిపోవాలి మీ నామములో. విడుదల, సంతోషం దయచేయండి ప్రభువ. ఈ ప్రజల నోటి నిండా నవ్వును కలుగు చేయండి స్వామి. నోటి నిండా నవ్వును కలుగు చేయండి ప్రభువ. కన్నీళ్ళంతా తుడవండి ప్రభు. దేవా, ఎంతో కాలం నుండి ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాలని దావీదు ఆశపడినట్లు, ఆశపడి అలసిపోయిన జీవితాన్ని మీ చేతులు సమర్పిస్తున్నాం. అలసిన వాని యొక్క ఆశలన్నిటిని నీవు తృప్తిపరచగలిగిన దేవుడు స్వామి. మా ఆశలకు నీవే జీవం పోసి నా ప్రభా, మా నిరాశ నిస్పృహల నుండి మమ్మల్ని విడిపించి మా హృదయవాంఛను తీర్చమని వేడుకుంటున్నాం. దేవా, నీ చిత్తమంతా మా జీవితం నెరవేర్చండి. కూడి వచ్చిన వాళ్ళందరూ మీ చేతులు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. ఈ రాత్రి ఇక్కడ నుండి బయలుదేరుతున్న నీ ప్రజల జీవితాలు చేదంతా మధురముగా మారిపోవాలి స్వామి. ఆరోగ్యంగా నీ ప్రజలు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి ప్రభు. వెళుతుండగానే మార్గములో ఒక్కొక్కరి హృదయ వాంఛలు తీర్చబడాలి ప్రభు. హృదయ వాంఛలు తీర్చబడాలి. ఆ దిశగా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ రాత్రి ఈ ప్రార్థన ఇంతవరకు మీరు మహిమకరంగా జరిగించినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నిలిచి నీ మాటలు ప్రకటించే భాగ్యం ఇచ్చినందుకై ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ చేతిలో పాత్రను, నీ చేతిలో ఒక పనిముట్టును నన్ను నిలిపినందుకై, నన్ను తండ్రి నీ చేతిలో ప్రభువా ఉపయోగించుకున్నందుకై స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.